ప్రార్థించుకొని మరి ఈరోజు వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నా. మరి రాత్రికాల సమయంలో నా తండ్రి మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరిచ్చినటువంటి ఈ సమయం కొరకై మీకు వందనాలు. మరి దినమంతట్లో నా తండ్రి మాకు తోడుగా ఉండి, అలాంటి అపాయాలకు మమ్మల్ని గురి కానివ్వక క్షేమాన్ని అనుగ్రహించారు. క్షేమాన్ని ఇస్తున్నారంటే కేవలం మీ మాటలు వినడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికని మేము మర్చిపోక మీ చిత్తాన్ని జరిగించట్లో నా తండ్రి మీరిచ్చినటువంటి కృపను మేము వాడుకున్నట్టుగా సాయం చేసి నడిపించమని మీ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, మరి మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకి రాగలరా? మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకి రాగలరా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకనంటే దేవుని సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఆలోచనలేంటో, దేవుని యొక్క పనేంటో చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటున్నానంటే భూమి మీద మనుషులకు ఎన్నో ఆలోచనలున్నాయి. ఎన్నో విధాలైనటువంటి తలంపులతో, ఎన్నో విధాలైనటువంటి సొంత ఆలోచనలతో వారు భూమి మీద బ్రతికే దినాలు గడుపుతూ ఉంటారు. అయితే బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మనుషులను ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు మనుషులకి. అదేంటని మనము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనంలో మనుషులకి దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు. కలుగబోవున్నది ఏదో మనుషులు చదవండి అమ్మా. ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఏమండి? ఇక్కడ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు రాస్తున్న మాట ఏంటనంటే, కలుగబోవున్నది ఏదో అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో, అతనికి ఏం జరుగుతుందో అనేటువంటిది తెలియకపోయినా వాళ్ళు విస్తారంగా మాట్లాడతారట. కానీ దేవుడేమంటున్నాడంటే, చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? అంటే ఛాలెంజ్ అండి ఇది, ఒక మాటలో చెప్పాలంటే. మరణించిన తర్వాత ఏమి సంభవించబోతుందో ఏ మనుష్యుడు చెప్పగలడు? ఏమండి? విస్తారంగా మాట్లాడతారంట. కానీ ఆ విస్తారమైనటువంటి మాటలలో వాస్తవం ఉండదు. ఏమని విస్తారంగా మాట్లాడతారో సహజంగా మనం మనుషులను ఆలోచిస్తే, ప్రప్రథమంగా ప్రతి ఒక్కరు నమ్మేది ఏంటనంటే, చనిపోయిన తరువాత మనిషి తన ఆత్మ ఈ భూమిని విడిచిపెట్టకుండా ప్రేతాత్మై తిరిగి మరలా భూమి మీద తిరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు. మొట్టమొదటిది. ఇంకా రెండవ వర్గం ఏమని నమ్ముతారంటే, చనిపోయిన తర్వాత వాళ్ళు గాలిలో కలిసిపోతారండి. అంటే ఆ ఆత్మ ఏమవుతుందంటే గాలిలో కలిసిపోతుంది అని చెప్తారు. ఇంకా మూడవది లేదా మూడవ తెగ చెప్పేది ఏంటనంటే, మరణించిన వారు ఒకవేళ వాళ్ళ కోరికలు పూర్తయి లేదా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరి కోరికలైతే తీరవో వాళ్ళేం చేస్తారనంటే, భూమి మీద దయ్యాలుగా ఉండిపోయి వాళ్ళకి నచ్చినటువంటి ఒక వ్యక్తిలోనికి వెళ్ళిపోయి వాళ్ళ ఆశలను వాళ్ళు నెరవేర్చుకుంటారు. అలా నెరవేర్చుకున్న తర్వాత వాళ్ళు భూమిని విడిచి వెళ్ళిపోతారు అని చాలామంది చెప్తుంటారు. ఇంకా నాలుగవ తెగ మనం ఆలోచిస్తే, శాస్త్రవేత్తలు అసలు ఆత్మ అనేదే లేదు, అంటే ఆత్మ అనేది ఉంది అని నమ్మరు వాళ్ళు. చనిపోయిన తర్వాత ఈ దేహము మరి రక్తాన్ని బట్టి లేదా ఈ అవయవాలు పనిచేయడాన్ని బట్టి అది బ్రతికుంటుంది గానీ, ఆ అవయవాలలో 1, 2 అవయవాలు పని చేయకోకుండా నిలిచిపోయిందంటే మరణం సంభవిస్తుంది. లేదా ఈ శరీరం ఇక పని చేయదే తప్ప అందులో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారా ఈ దేహం నడిపింపబడుతుంది. ఆ ఆత్మ ద్వారా ఈ దేహం పనిచేస్తుంది అనే నమ్మకం వారిలో పూర్తిగా ఉండదు. కాబట్టి ఇలా మరి 4 తెగల వాళ్ళు విస్తారంగా మాట్లాడతారు. కానీ ఇందులో మాట్లాడే ఏ మాటకి కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అంటే చనిపోయిన వారిని ఆత్మలుగా చూసినటువంటి వారు లేరు. చనిపోయిన వారు మరలా బ్రతికొచ్చిన వారిగా చూసిన వారు లేరు. అలాగే ఆత్మనసలు కళ్ళారా చూసినటువంటి వారు కూడా లేరు. కనుక చాలామంది నమ్మకం ఏంటనంటే,
చనిపోయిన తర్వాత కొన్ని సంభవిస్తాయండి. అవి మనం చెప్పలేము. కానీ ఇలా జరగొచ్చు అని కొంతమంది, లేదా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని కొంతమంది చెప్తారే తప్ప వాటికి ఆధారాలుండవు. అందుకనే దేవుడేమని రాయించాడంటే ప్రసంగి గ్రంథంలో, వాళ్ళకి ఏం సంభవిస్తుందో వాళ్ళకి తెలియకపోయినా విస్తారంగా మాట్లాడతారంట. విస్తారంగా మాట్లాడి తుదకు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ఎరుగని పరిస్థితులలో మనుషులు ఉండిపోతున్నారు గనుక, మరి ఆ వచనము ముగింపులో ఏమంటున్నాడంటే, చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు తెలియజేస్తారు అనే ప్రశ్నను దేవుడు లేవనెత్తాడు. అంటే ఆ ప్రశ్నను ఆయన అడుగుతున్నాడంటే మనుషులకు తెలియదు అని అర్థమవుతుంది. మరొక మాటను మనం చూసుకుంటే ప్రసంగి గ్రంథం 6 అధ్యాయం 12 వచనంలో నీడ ప్రసంగి వలె గ్రంథం వీళ్ళ తమ వల్లే తమ దినములనియు వ్యర్థముగా వ్యర్థంగా గడుపుతున్న గడుపుకున్న మనుషులు మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నాకు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అదే మాటను ఇక్కడ కూడా మరలా రాస్తున్నాడండి. ఏమంటున్నాడనంటే, నీడ వలె తమ దినములను వ్యర్థముగా గడుపుకున్న మనుషులకి భూమి మీద శ్రేయస్కరమైనది ఏదో ఎవరు చెప్తారు వాళ్ళకి? మరి మరణిస్తారు కదా తర్వాత. బ్రతికున్నప్పుడు ఏది క్షేమకరమో వాళ్ళకి తెలియదు. మరి మరణించిన తర్వాత వాళ్ళకి ఏం సంభవిస్తుందో వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడండి. అలా వాళ్ళకి చెప్పగలిగే వాళ్ళు ఎవరనంటే కేవలం ఒక క్రైస్తవుడు మాత్రమే. వాక్యం తెలుసుకున్నటువంటి క్రైస్తవులు మాత్రమే చెప్పగలరండి. చనిపోయిన తర్వాత ఏం సంభవిస్తుంది. ఇక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, చాలామంది క్రైస్తవులు కూడా చనిపోయిన వారు దయ్యాలుగా తిరిగొచ్చి మరి కొంతమందిని పీడిస్తున్నారని, వాళ్ళ మీద మేము చేతులుంచి ప్రార్థిస్తే ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయని ప్రకటించుకునేటువంటి బోధకులు కూడా క్రైస్తవ్యంలో లేకపోలేదు. కనుకనే ఈ పాఠం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. ఈ పాఠం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీరు ప్రకటించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. ఎందుకనంటే చాలా ప్రశ్నలుంటాయి. మనము విడదీయలేని కొన్ని చిక్కుముడులుంటాయి. అవన్నీ మనం జాగ్రత్తగా వన్ బై వన్ మనము విప్పితేనే ఈ పాఠం మనకు అర్థమవుతుంది. మీరు వినకపోయినా, శ్రద్ధగా వినకపోతే అస్సలు మీకేం అర్థం కాదు. ఎందుకనంటే ఇంతవరకు మీరు ప్రపంచంలో ఎన్నో చూసుంటారు. దయ్యాలు పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తులను మేము చూసామండి. మా కళ్ళారా మేము చూసాము అని కొంతమందిని చూసి మీరు అనుండొచ్చు కూడా. లేదండి మేము ఇంతవరకు దయ్యాలు ఏది చూడలేదు కానీ ఇంతవరకు మరి దేవుడిని నమ్ముతున్నాము, అలాగే దెయ్యాన్ని నమ్ముతున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రెండిటి మధ్య మనిషికి ఎప్పటికీ కన్‌ఫ్యూజన్ అలాగే నిలబడిపోయింది. ఇక క్రైస్తవులు వాక్యం అర్థం చేసుకోలేక వాళ్ళు కూడా మరి చనిపోయినటువంటి వారు దయ్యాలుగా మరి భూమి మీదకొస్తారు. భూమి మీదకొచ్చి ఒక వ్యక్తి యొక్క దేహంలోనికి ఆవహించి ఆ వ్యక్తిని మరి ఇబ్బంది పెడతారు అని చాలామంది నమ్ముతున్నారు క్రైస్తవులు. చాలామంది చేతులుంచి ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని మేము వెలగొడుతున్నామని ప్రకటించుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. మరి ఇంతకు మొదటిగా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మొదట దేవుడిని అడుగుదాం. తర్వాత వాళ్ళు వస్తారా లేదా? లేదా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అని మనం తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మొదటిగా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలను చూద్దాం. లేదా 8వ వచనం నుండి చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూద్దాం. నన్ను చూచి వారి కన్ను ఎవరన్నా నీ ఒక్కరు కన్నులు నా చదవండి. తట్టు చూచు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళముకు దిగిపోయేవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక నిన్నడు తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరగదు. ఓకే కావున పిల్లలు, నేను నా నోరు మూసుకున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మేఘము విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి రాడు అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఒక మాట చెప్పేసి తర్వాత మాటను మీరేవాడో లేదా ఆ మాటని పాటించని వాడిగా దేవుడు మనకు ఎప్పుడు కనబడడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, చనిపోయిన వారు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. పాతాళ లోకానికి వెళ్ళేవారు ఎవరంటే చనిపోయిన వాళ్ళు. ఇది పాతాళ లోకానికి వెళ్ళినటువంటి వారట మరి ఇంకెన్నడూ తిరిగి రారు అంటే స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఇంకెప్పటికీ రారు.
పోనీ మరి పాతాళానికి ఎప్పుడు వెళ్తారు? ఎంతసేపట్లో వెళ్ళిపోతారు? అని మనం చూసుకున్నట్లయితే అదే యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. అంటే ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని రాస్తున్నాడు. అంటే పాతాళానికి మనిషి యొక్క ఆత్మ ఎంత సేపట్లో వెళ్ళిపోతుంది, దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మ పాతాళ లోకానికి ఎంతసేపట్లో వెళుతుంది అని మనం ఆలోచిస్తేనండి ఒక్క క్షణములోనే. అంటే అలా దేహాన్ని విడవగానే అది డైరెక్ట్ గా పాతాళం లోకానికి వెళ్ళిపోతుంది. అండ్ 3 లోకాల గురించి మరి గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. భూమి, అలాగే పరలోకం, అలాగే పాతాళ లోకం. వీటి గురించి ఒకవేళ మీకు తెలియకపోతే తర్వాత ఎప్పుడైనా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పాతాళ లోకానికి వెళ్తాడు. డైరెక్ట్‌గా ఎవరు పరలోకానికి వెళ్ళరు. పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఉండాలి. అది దేవుని మాట ప్రకారంగా నడుచుకున్న వారైనా లేదా దేవునికి విరోధంగా నడుచుకున్న వారైనా. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు యొక్క ఆ సందర్భాన్ని మీరు చదివినప్పుడు మీకు చాలా బాహాటంగా అక్కడ క్లియర్‌గా దేవుడు చెప్తాడు. అదేంటనంటే చనిపోయినటువంటి వ్యక్తులు పాతాళ లోకానికే వెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థలాలు వేరు. లాజరు గారేమో చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతే, మరి ధనవంతుడు మరి పాతాళ లోకంలో మళ్ళీ కష్టాన్ని అనుభవించి లేదా అగ్నితో దహిస్తున్నటువంటి స్థలానికి వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఒకరొకరితో పలుకుతున్నారు. కానీ ఆ స్థలం నుండి ఈ స్థలానికి, ఈ స్థలం నుండి ఆ స్థలానికి వాళ్ళు రావడానికి వీల్లేనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే చనిపోయిన వారందరూ కూడా పాతాళ లోకంలోనికే వెళ్తారు. కానీ దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళేమో మరి నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. అక్కడ పరిశుద్ధులందరూ కూడా ఉంటారు. దేవునికి విరోధంగా నడుచుకున్న వారు కటిక చీకటి గల మరి బిలంకు ఆవలన ఉన్నటువంటి ఒక స్థలము, అదే వేదనకరమైనటువంటి స్థలము. ఆ వేదనకరమైనటువంటి స్థలములోనికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ యాతన పడుతుంటారు. మరి ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళి యాతన పడుతున్నట్లుగా, మరి దాహానికి నీళ్ళు అడిగినా కూడా ఒక చుక్క నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేనట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి మనం ఎంతసేపట్లో ఆ పాతాళానికి వెళ్ళిపోతాం. మన దేహాన్ని విడిచినటువంటి ఈ ఆత్మ ఎంతసేపట్లో మరి పాతాళానికి వెళ్ళిపోతుంది అని అంటే ఒక్క క్షణములోనే. పై మాటలో మనం చూసుకున్నట్లయితే వెళ్ళినటువంటి ఆత్మ తిరిగి రాదని స్పష్టంగా రాస్తున్నాడు. అలాగే వెళ్ళిపోయేటువంటి ఆత్మ క్షణములోనే వెళ్ళిపోతుంది. అలా రెప్పపాటున అది వెళ్ళిపోతుంది. ఏమండి, అది విడిచి బయటకు వచ్చిన తర్వాత ఒక భూమి మీద ఒక రౌండ్ కొట్టేసుకొని అందరిని ఒకసారి చూసుకొని, మా ఇంట్లో వాళ్ళని ఒకసారి చూసుకొని నేను హాయిగా వెళ్ళిపోతానని అనుకోవడానికి అక్కడ ఛాన్సే లేదండి, అవకాశమే లేదు. ఎందుకనంటే క్షణములోనే అది వెళ్ళిపోవాలి. కాబట్టి ఆత్మ పైన మనకి కంట్రోల్ లేదండి. ఒకసారి ఈ దేహంలో ఉన్నంత వరకే కంట్రోల్ ఉంటుంది. ఈ దేహం ఎప్పుడైతే ఆత్మ విడిచి బయటకు వస్తుందో ఆ ఆత్మ మీద మనకి కంట్రోల్ ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకొని వెళ్ళలేము. దేవుడు నిర్ణయించినటువంటి స్థలాలకే ఈ ఆత్మ వెళ్ళిపోవాలి. దానికి తగినటువంటి ఏర్పాట్లు దేవుడు ఆల్రెడీ చేసేసాడు. కాబట్టి క్షణములో వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు అంటే మీరు దీనిని ఖచ్చితంగా నమ్మాలి. క్షణంలోనే వెళ్ళిపోతారు. వెళ్ళినటువంటి మీరు మరలా తిరిగి భూమి మీదకి రాలేరు. ఇక అదే ధనవంతుడు లాజరు గారి యొక్క సందర్భాన్ని మీరు చాలాసార్లు విన్నారు కదా. మరి ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఒక్కసారి అయ్యా మరి భూమి మీద ఉన్నటువంటి నా సహోదరులకి మరి దేవుని మాటలను అందించడానికి ఒకసారి నన్ను పంపించు, లేదా లాజర్నైనా పంపించు అని రిక్వెస్ట్ చేస్తుంటే అబ్రహాం ఏమంటున్నాడు? అలా వెళ్ళడానికి వీలు పడదు. ఎందుకనంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు. భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే మరి చాలు, మీ వాళ్ళు మారాలి. ఒకవేళ వాళ్ళ మాటలు విని వాళ్ళు మారలేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు మారరు. కాబట్టి దానికి అవకాశమే లేదు అని స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మరణించినటువంటి వ్యక్తి లేదా ఆ ఆత్మ క్షణములోనికే పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళినటువంటి ఆత్మ ఇంకెన్నటికీ తిరిగి రాదు అని రాస్తున్నాడు. మరొక మాటను మనం చూసుకున్నట్లయితే
ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందునో వారికి ఇక నెన్నటికి వంతు లేదు. అంటే చనిపోయిన తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు, పాతాళానికి వెళ్ళినటువంటి వారట, వారికి భూమి మీద ఇక ఏమీ ఉండదట. వాళ్ళు ప్రేమించరంట, పగ పెట్టుకోరట, అసూయ పెట్టుకోరట. సూర్యుని కింద అంటే భూమి మీద జరిగే దేని మీద కూడా వారికి వాటా లేదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇక భూమి మీద సంభవించేటువంటి ఏ విషయానికైనా కూడా వాళ్ళకి ఆ విషయానికి సంబంధం ఉండదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత మరి భూమి మీద వాళ్ళకి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వస్తారు కాబట్టి ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను వాళ్ళు చూసుకుంటుంటారండి. కాబట్టి ఏ వ్యక్తి నాకు అనుకూలంగా ఉంటాడో ఆ వ్యక్తిలోనికి నేను దూరిపోవాలి, దూరిపోయేసి నా ఆశలన్నింటినీ నేను తీర్చుకోవాలి, నా కోరికలన్నీ నేను తీర్చుకోవాలి అని ఎదురు చూస్తుంటారు, తిరుగుతుంటారు. మరి ఎవరైతే చాలా వీక్‌గా దొరుకుతారో వాళ్ళ ఒంట్లోనికి దూరిపోతారు ఈజీగా అని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసంగి గ్రంథంలో ఇక ఎన్నటికీ వాళ్ళకట కనెక్షనే ఉండదట. అంటే వాళ్ళు తిరిగి రావడం ఉండదు, వచ్చి వాళ్ళ కోరికలేదో తీర్చుకోవడం ఉండదు. మరి ప్రేమిస్తే ఒకవేళ ప్రేమ ఏమండి చాలా సినిమాలలో మీరు చూసుంటారు. చనిపోయిన తర్వాత ఏమండి ప్రేమికులు ఒక జన్మలో వాళ్ళు కలిసి కలవలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు చనిపోయిన తర్వాత మరొక జన్మలో మరలా పుట్టి మరలా వాళ్ళు ఒకటైదే సినిమాలు చాలా వచ్చాయి ఆ మధ్య కాలంలో. అంటే వీళ్ళ నమ్మకం ఏంటనంటే ఇలా వచ్చేసి మనం మరలా మన ప్రేమను మనం సాధించుకోవచ్చు, లేదా మనం ఒక వ్యక్తి మీద మన పగను మనం తీర్చుకోవచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది జరిగే పని కాదు. పగ తీర్చుకోలేరు, మీరు ప్రేమించను లేరు అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి యోబు గ్రంథంలో మరొక మాటను మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనంలో, యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. తిరిగి రాని మార్గమున నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ఇంకా మరలా నేను తిరిగి రావడం అనేది ఉండదు. ఒకసారి నేను భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది ఇంకా అసంభవం, జరగని పని అని ఆయన బాగా క్లారిటీగా ఉన్నాడండి యోబు గారు. కాబట్టి క్రైస్తవులు కూడా ఈ క్లారిటీ ఉండాలి. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఇంకా ఎట్టి పరిస్థితులలో తిరిగి రాడు. మీరు రాసి పెట్టుకోండి. మరి బైబిల్‌లో కొంతమంది ఉన్నారు కదండి, చనిపోయినటువంటి వాళ్ళు మరలా భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని ఒక 2 సందర్భాలు చూపిస్తుంటారు. మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలలో మనం చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువాడు ఇక్కడ లాజర్‌ను లేపుతున్నటువంటి సందర్భం ఇది. అంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినాన మరలా లాజర్ గారిని మరి చనిపోయినటువంటి వ్యక్తిని లేపినట్లుగా ఇది ఒక సందర్భాన్ని చాలా మంది చూపిస్తుంటారు. మరి చనిపోయిన వారు వచ్చారు కదండి మరలా భూమి మీదకి అని. ఇక అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు ఆ పని జరిగిందో మనకు అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనంలో యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను చూపితిని, అంటే నేను చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అద్భుత కార్యాలు తండ్రి ద్వారా నేను చేశానని మీరు నమ్మాలి, అందుకనే వీటిని నేను మీ ఎదుట చూపించాను. అంటే మరి చనిపోయినటువంటి లాజర్ గారిని ఎందుకు లేపాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఒక దయ్యంగా ఆయన వచ్చాడని కాదు, లేదా ఒక దయ్యంగా ఆయనని మరలా తీసుకొని రాలేదు. వెళ్ళినటువంటి ఆత్మను మరలా తన దేహంలోనికి ప్రవేశింపజేశాడు. దీనిని బట్టి యూదులకి ఏమని నేర్పించాలని అనుకున్నాడు అనంటే ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తండ్రి ద్వారా అధికారము పొందుకొని నేను చేస్తున్నానని యూదులు నమ్మాలి, నన్ను తెలుసుకోవాలి, నన్ను గుర్తెరగాలి అని జరిగించాడు దేవుడు. అంతే తప్ప ఏమండి మరి చనిపోయినటువంటి వారు భూమి మీదకి వచ్చేసారని అంటే ఈ సందర్భం వేరు. ఆయన దయ్యముగా రాలేదు లాజర్ గారు. ఆయన ఆత్మని దేవుడు ఏం చేశాడంటే మరలా తన దేహంలోనికి
ప్రవేశింపజేసేటువంటి అధికారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఆ పనిని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగించారు. దానికి కారణం ఏంటనంటే యూదులకు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా నమ్మాలి అనేటువంటి సందర్భం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుందురు. అప్పుడు పేతురు, ప్రభువా, చాలండి. మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మరి 2 క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి. ఎవరనంటే మోషే, ఆ తర్వాత ఏలియా, ఇద్దరు కూడా మరి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇది 2వ సందర్భం. చాలా మంది కన్ఫ్యూజ్ చేసుకునేటువంటి సందర్భం. ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఒక కొండ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళడం, ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందడం, రూపాంతరం చెందినప్పుడు అక్కడ మోషే, ఏలియా కూడా వచ్చి క్రీస్తుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూసి వెంటనే పేతురు గారు ఏమన్నారంటే, ఇది మరి దేవుని పరిశుద్ధ స్థలము కాబట్టి ఇక్కడ మరి ఇక మోషేకి అలాగే ఏలియాకి యేసుక్రీస్తుకి మరి 3 ఆలయాల్లాగా కట్టేసేసి ఇక్కడే మనం ఇంకా దేవుని ఆరాధ్య చేద్దాం అనేటువంటి ఒక డిసిషన్‌కి వాళ్ళు వచ్చేస్తారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు వచ్చారు భూమి మీదకి అని అంటే, ఇక్కడ కూడా మీరు స్పష్టంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు భూమి మీదకి ప్రేతాత్మలై రాలేదు. సో ఆత్మలు ఆత్మరూపంగానే వచ్చారు. ప్రేతాత్మలుగా రాలేదు గానీ ఆత్మరూపంగానే వచ్చారు. రావడానికి గల కారణం ఏంటి అనంటే, వీరు చనిపోయిన తర్వాత పరదైసులో ఉన్నారు. అంటే పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదైసులో వీళ్ళు ఉన్నారు ఇంకా. ఈ పరదైసులో వీళ్ళు ఇంకా ఎంతకాలం ఉండాలి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి మరి పాత నిబంధనలో అనేక సందర్భాలలో మోషే గారి ద్వారా మరి ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు చాలా సందర్భాలలో రాయించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడలో మరి రక్షింపబడేటువంటి రక్షణ ఏర్పాటు జరుగుతుంది. అలాగే పరదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆయన యొక్క 2వ రాకడలో పరలోకానికి వెళతారు. ఇది అపరిశుద్ధులందరికీ కూడా బాగా తెలుసండి. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ జరిగితే ఆ 2వ రాకడలో వీళ్ళందరూ కూడా మరలా మధ్యాకాశం అంటే భూమి మీదకొచ్చి భూమి మీద నుండి మరి తండ్రి యొద్దకి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి అది ఎప్పుడు సంభవిస్తుందో వాళ్ళు తెలుసుకోవాలి ఒకటి. రెండవది, ఈయన నిజముగా దేవుని కుమారుడని అక్కడ ఉన్నటువంటి మరి శిష్యులకు తెలియాలి. అండ్ మరి ఇప్పుడు ఎలాగో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాడు కదండి, అక్కడ పెట్టుకోవచ్చు కదా ఈ డిస్కషన్. ఈ పర్వతం మీద ఎందుకు, వాళ్ళు ఎందుకు రావాలి, ఈ డిస్కషన్ ఎందుకు ఆడ పెట్టుకోవాలి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సంభవించబోయేటువంటి విషయాలను గురించి తెలుసుకోవడానికి వాళ్ళిద్దరూ వచ్చారు. రెండవది, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈయన నిజముగా దేవుని కుమారుడని వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకనంటే మోషే లాంటి ఒక ప్రవక్త, ఏలియా లాంటి ఒక ప్రవక్త వచ్చి మరి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు కాకపోతే వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి అర్థం అవ్వాలి. అందుకని దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. కాబట్టి వీళ్ళు వచ్చారు అని అంటే దేవుని పర్మిషన్‌తో వచ్చారే తప్ప వాళ్ళంతట వాళ్ళు రాలేదు. వచ్చినది కారణం ఏంటనంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజముగా దేవుని కుమారుడని వాళ్ళకి అర్థం అవ్వాలి. రెండోది, వచ్చినటువంటి వారు మరి ఫ్యూచర్‌లో ముందుకు జరగబోయేటువంటి విషయాలను గురించి వాళ్ళు తెలుసుకోవాలి అని ఆ 2 సందర్భాలను బట్టి దేవుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం మీకు అర్థం కావాలి, దీని గురించి ఒక క్లారిటీ కావాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39, 40 వచనాలు మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 39వ అధ్యాయము 40 వచనం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మీరు 11వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే పరిశుద్ధుల జాబితా మనకి కనబడుతుంది. అక్కడ మనకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే నోవా గారు, మరి ఏలియా గారు, మోషే గారు, ఇంకా ఆ లిస్ట్ అలా ఎక్కువ లిస్ట్ ఉంటుంది. అయితే
ఇక్కడ కంక్లూషన్కి వచ్చేసరికి అంటే లాస్ట్కి వచ్చేసరికి ఈ అధ్యాయంలో లాస్ట్ వచనాలలో ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళందరూ మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. అంటే దేవుని చేత మంచి నీతిమంతులని సాక్ష్యం పొందుకున్నారు. వీళ్ళందరూ సాక్ష్యము పొందుకున్నా వీళ్ళు ఇంకా కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదు అని రాయించారు. అంటే వీళ్ళు ఇంకా కూడా వాగ్దాన ఫలము అంటే ఇంకా వాగ్దానాన్ని లేదా వాగ్దాన ఫలం ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళడం. వీళ్ళు ఇంకా ఆ అనుభవంలోనికి వీళ్ళు ఇంకా వెళ్ళలేదు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఇంకా వీళ్ళు పరదైస్‌లోనే ఉన్నారే తప్ప ఇంకా వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇంకా పరదైస్‌లోనే ఉన్నారు. కాబట్టి పరదైస్‌లో ఉన్నటువంటి వీళ్ళు మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అనంటే మనము కూడానట మనతో కూడా రావాలట వాళ్ళు కూడా. అంటే భూమి మీద ఎంతమంది అయితే నీతిమంతులుగా బ్రతుకుతారో దేవుని కొరకు వాళ్ళందరితో కలిసి ఈ నీతిమంతులు అందరూ కూడా ఒక్కసారిగా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. పరలోక రాజ్యానికి వెళతారు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. అంటే వీళ్ళందరూ ఇంతగా దేవుని విశ్వసించి మంచి సాక్ష్యము పొందినా కూడా వీళ్ళు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేదట. ఎవరితో వెళ్తారు అనంటే భూమి మీద నీతిమంతుల యొక్క జాబితా పూర్తయిన తర్వాత ఈ నీతిమంతులందరూ కూడా కలిసి ఒక్కసారిగా పరలోకానికి వెళ్తారు అని రాయించారు. కాబట్టి మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి ఇక్కడ అని మనం ఆలోచిస్తే మరణించిన వారు ఎవరు కూడా భూమి మీదకి రాలేరు. ఒకవేళ రావాలి అనన్నా అది దేవుని యొక్క చిత్తానుసారంగా జరగాలే తప్ప దేవుని ఇష్టానుసారంగా జరగాలే తప్ప దేవుని ఇష్టం లేకోకుండా ఎవరు భూమి మీదకి రాలేరు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో సంభవిస్తుంది అని నేను మీకు స్పష్టంగా చెప్పాను. అయితే ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే చనిపోయినటువంటి వారు లేచినటువంటి సందర్భం ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మరణించిన తర్వాత సమాధులు తెరవబడుట అనేక మంది మరి ఆ సమాధులలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి వారిని వారు కనపరుచుకొని మరలా సమాధుల్లోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనకి వాక్యం రాయబడింది. మరి ఇదెందుకు సంభవించింది అని మనం ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథంలో దీని గురించినటువంటి ఒక ప్రవచనము ముందుగానే దేవుడు రాయించాడు. ఏమండి, జరిగే ప్రతి అద్భుత కార్యము వెనక యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని నిరూపించాలి. అందుకు ఇవన్నీ కూడా జరుగుతాయి. బైబిల్ అద్భుత కార్యాలు జరిగాయి. చనిపోయిన వాళ్ళు లేచారు, లేదా చనిపోయిన వారు లేపబడ్డారు, చనిపోయినటువంటి వారు భూమి మీదకి వచ్చారు అని అంటే వీటన్నిటి ద్వారా యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడని ఏమంటే యూదులకు కానీ అన్యులకు కానీ అర్థం అవ్వాలి అనే ఒకే ఒక కారణం చేత దేవుడు ఇవన్నీ జరిగించారు. మరి దీని గురించి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో ఆల్రెడీ ఒకసారి మరి దేవుడు రాయించి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనంలో కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇక్కడ స్పష్టంగా ముందుగానే ప్రవచించాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు ఇది సంభవిస్తుంది, సమాధులు తెరవబడడం మరి నా వారు లేవడం అనేది జరుగుతుంది అని దేవుడు ముందుగానే రాయించాడు. ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు నిజముగానే దేవుని కుమారుడని, ఆ దేవుని కుమారుడిని వీళ్ళు చంపారు అని వాళ్ళకు అర్థమవులాగానే ఇది సంభవించింది మత్తయి సువార్తలో. ఇకపోతే ఇప్పుడు మరి చనిపోయినటువంటి వారు క్షణములోనికి పాతాళానికి వెళ్ళిపోతారు కదా. మరి పాతాళానికి పంపించేది ఎవరో, ఆ క్షణంలోనికి ఎవరు పంపిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఏమండి, ఇక్కడ మనకి క్లియర్గా ఏం చేశాడంటే ఐస్ని బ్రేక్ చేశాడు. అంటే పాతాళ లోకానికి ఒక ఆత్మను పంపించేది ఎవరు అనంటే దేవుడేనట. మరి ఆ పాతాళ లోకంలో నుండి ఒకడు బయటికి రావాలి, ఒక ఆత్మ బయటికి రావాలి అనంటే దానికి కూడా కారణం ఎవరు?
దేవుడే. మరి ఆ పనిని చేసేది దేవుడు మాత్రమే. ఇంకెవ్వరికీ కూడా అధికారం లేదు అది చేయడానికి. సో, ఒక ఆత్మ పాతాళానికి వెళ్ళాలి అనన్నా, ఆ పాతాళ లోకంలో నుండి ఆ ఆత్మ బయటికి రావాలి అనన్నా దేవుడే చేయాలి. కాబట్టి మీరు మోషే గారు గాని, ఏలీయా గారు గాని, లాజరు గారు తిరిగి లేచి రావడం గాని, మరి సమాధులలో నుండి మరి కొంతమంది లేవడం గాని, ఇవన్నీ కూడా జరిగించింది ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడేనండి. కారణం ఏంటి అనంటే, కొన్ని ప్రవచనాలు నెరవేరడానికి దేవుడు వాటిని జరిగించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుని కుమారుడని వీళ్ళు నమ్మడానికి ఆ పని చేశాడే తప్ప, ఏవండీ ఇంకా అలా చనిపోయిన వాళ్ళని మరలా దేవుడు వదిలేస్తుంటాడండి, బయటకు వదిలేస్తుంటాడు భూమి మీదకి అనేటువంటిది జరగదు. ఇక మరొక సందర్భాన్ని మనం చూసుకున్నప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 30వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 30వ వచనంలో అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. హ్మ్. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని, వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినని. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఏంటనంటే అక్కడ ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, మరి లాజర్‌ని పంపు, లాజరు వెళ్ళి మరి మా అన్నలకు ఉన్నారు, అక్కడ మా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్తాడు, మీ గురించి చెప్తాడు, లేదా పాతాళం గురించి చెప్తాడు. చెబితే వాళ్ళు మారుతారు. కాబట్టి వాళ్ళని పంపించమన్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అది అయ్యే పని కాదు నాయనా. ఎందుకనంటే ఒకసారి ఆలోచించి, అక్కడ ప్రవక్తలున్నారు, మరి దేవుని పిల్లలున్నారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు. వారి మాట వినకపోతే చనిపోయినటువంటి ఒకడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళెలా వింటారు? వాళ్ళ మాటే వినలేదు. ఇంక మీ మాట ఏం వింటారు? కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు నాయనా. ఎందుకన్నానంటే దానిని మూసింది దేవుడు, దాన్ని జరిగిస్తున్నది దేవుడు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి అనన్నా, లేదా నేను వెళ్ళాలి అనన్నా, లేదా ఈ ధనవంతుడు వెళ్ళాలి అన్నా, లాజరు వెళ్ళాలన్నా, ఎవ్వరు వెళ్ళాలి అనన్నా దానికి దేవుడు కారణమవుతాడే తప్ప నేను కాదు. నా పవర్ లేదు. ఎందుకనంటే వచ్చారంటే నా దగ్గరకు వస్తారు నెమ్మది పొందడానికి, అంతే తప్ప వాళ్ళని పంపించడానికి నాకెలాంటి అధికారం లేదు నాయనా. ఇది దేవుని వలన జరగాలి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారు వాక్యాన్ని విని వాళ్ళ మనసులను వాళ్ళు మార్చుకొని దేవుని దగ్గరకు రావాలే తప్ప, ఇక్కడ నుండి ఎవడైనా వెళ్ళిపోయి చెప్పిన మాత్రాన వాళ్ళేమైనా మారతారా అనంటే వాళ్ళు మారరు నాయనా. అది జరిగే పని కాదు అని ఏమంటే స్పష్టంగా అబ్రహాం గారు చెప్పారు. మరి ఇంతవరకు బాగుంది కదండీ. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు రారని మనకు అర్థమైంది. చనిపోయిన ఆత్మ క్షణంలోనికి పాతాళానికి వెళ్ళిపోతుంది అని మనకు అర్థమైంది. అది ఇంకెప్పటికీ రాదని మనకు అర్థమైంది. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని విడిపించాడు కదా! ఇప్పుడు మీకొచ్చే ప్రశ్న అది. మరి బైబిల్‌లోనే ఉంది గదండీ! మరి మీరు ఇంత చెబుతున్నారు. బైబిల్‌లోనే ఉంది దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు అని వాక్యమే సెలవిస్తుంది గదా! మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈ దయ్యాలెవరు? ఎక్కడి నుంచొచ్చారు? అనే ప్రశ్న మీకు ఇప్పుడు రావచ్చు. కాబట్టి వాళ్ళెవరో మనము మరి పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి వాళ్ళెవరో మనకు అర్థమైపోతుందండి. మరి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ యెహోవా వచనం. ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. చాలండి. ఇక్కడ చదవాలా మనం బ్రదర్? చూసుకున్నట్లయితే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. ఈ రెఫరెన్స్‌ని చాలా, చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్, నోట్ చేసుకోండి. ఎందుకనంటే మీ కీ అంతా ఇక్కడే ఉంటది. ఈ రెఫరెన్స్‌లోనే ఉంది. సౌలట మరి దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మను అతనిలో నుండి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అనంటే ఒక దురాత్మ అతనిలోనికి వచ్చేసింది. ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవుని యొద్ద నుండే వచ్చింది. ఏమండి? బాగుంది కదా! దేవుడే పంపిస్తున్నాడంట దురాత్మల్ని. ఏమండి?
ఇంతవరకు మనం అనుకున్నాం అపవాది ఏదో చేసేస్తుంది మనల్ని అని. కాదండి, దురాత్మలను పంపిస్తున్నదే దేవుడు. పైపెచ్చు ఆయన పంపించిన తర్వాత ఆ దురాత్మ అతనిలోనికి ప్రవేశించిన తర్వాత అతని చుట్టూ ఉన్నటువంటి సేవకులు ఏమంటున్నారు అండ్ మరొక్కసారి చదవండి, జాగ్రత్తగా చదవండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఏమి నమ్మేవారు మీకు అర్థమవుతుంది. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. ఉమ్, వాళ్ళు కూడా ఏం నమ్ముతున్నారు? ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందని నమ్ముతున్నారు వాళ్ళు. దేవుని అది యొద్ద కూడా నుండి. దేవుని యొద్ద నుండే వచ్చిందని వాళ్ళు కూడా నమ్ముతున్నారండి. మరి ఈ రెఫరెన్స్ ఎందుకు చాలా ప్రాముఖ్యం అని నేను చెప్పానంటే, ఒక దురాత్మ రావాలి అంటే అది దేవుని యొద్ద నుండే రావాలి. ఇకపోతే యూదుల నమ్మకం ఏంటి అని అంటే, ఒకడు ఒక దురాత్మ చేత పీడింపబడుతున్నాడు అని అంటే ఆ దురాత్మ దేవుని యొద్ద నుండే వచ్చింది అని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు తర్వాత వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నామని ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత వచనం చదవండి. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేతపట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో ననిది. ఇప్పుడు ఏమని చెప్తున్నారండి? దేవుని చేత పీడింపబడుతున్నటువంటి ఆ దురాత్మ లేదా దేవుని చెంత నుండి వచ్చినటువంటి ఆ దురాత్మ ఇప్పుడు నిన్ను విడిపోవాలి అంటే నాయన, ఒక సితారాన్ని చక్కగా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తిని మేము సిద్ధపరిచి మీ దగ్గర తీసుకొని వస్తాము. వాడు సితారా వాయిస్తుంటే ఈ దురాత్మ నీలో నుండి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి దావీదు గారిని పిలుచుకొని వస్తారు సితారా వాయించడానికి. దావీదు గారు సితారా వాయిస్తుంటేనండి ఇతనిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతుంటుంది. ఇలా మరి అది రావడం, దావీదు గారు వచ్చి వాయించడం, అది వెళ్ళిపోవడం. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే, నిజముగా దేవుని భక్తులైనటువంటి వ్యక్తులు ఏదైనా చేస్తే ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. ఏమండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీ మైండ్లో పెట్టుకోండి. దురాత్మ రావాలి అని అంటే దేవుని యొద్ద నుండే రావాలి. ఆ దురాత్మ విడిపోవాలి అంటే దేవునితో లేదా దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఇంకెవరి వలన సాధ్యము కాదని యూదులు నమ్మేవారు. మరలా చెప్తున్నాను, దురాత్మ దేవుని యొద్ద నుండే వస్తుందని వాళ్ళు నమ్ముతారు యూదులు. అలాగే దేవునితో మంచి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు లేదా దేవుని భక్తి పరులు, దేవుని మీద మంచి భక్తి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆ దయ్యమును వెళ్ళగొట్టేటువంటి శక్తి ఉంటుంది, వాళ్ళకు మాత్రమే ఉంటుందని వీళ్ళు నమ్ముతున్నారు. ఏమంటే ఆడ సేవకులు కూర్చేసి వాళ్ళే వాయించచ్చు కదా సితారాన్ని. దావీదుని ఎందుకు పిలుచుకొని రావాలి అంటే ఇక్కడ సితారా కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని ప్రజలు లేదా దేవునికి ఇష్టలు, వాళ్ళ ద్వారా ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. కానీ అక్కడ సితారా కాదు పాయింట్. మరి సితారా వాయిస్తేనే వెళ్ళిపోతుంది అని అంటే వాళ్ళే కూర్చొని అక్కడ సితారాలు వాయించచ్చు లైన్గా కూర్చొని. కానీ అది కాదు పాయింట్. అక్కడ ఏంటంటే దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ దయ్యాన్ని లేదా దురాత్మని విడిపించడానికి సాధ్యమవుతుంది తప్ప ఇంకెవరి ద్వారా అవదని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది దురాత్మలు యేసుక్రీస్తు కాలంలో ఎక్కడి నుంచి వచ్చాయి. దేవుడే పంపించాడండి. దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆ దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఒక దేవుని కుమారుడికే ఉందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ దురాత్మలను యేసుక్రీస్తు వెళ్ళగొడుతున్నప్పుడు ఆ దురాత్మలు ఏమండి వెళుతున్నప్పుడు వీళ్ళకి ఒకటి అర్థం అవ్వాలి, యూదులకి ఏంటంటే ఇతను నిజముగా దేవుని కుమారుడు అని అర్థం అవ్వాలి. మీరు అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయము 13వ వచనం నుండి ఒక సందర్భము రాయబడి ఉంటుంది. ఈ దురాత్మలకి మరి దేవునికి ఏం కనెక్షన్ ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాం పిల్లలు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తిరుగుదును,
పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. ఉమ్, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. చాలు పిల్లలు. ఈ సం- ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందర్భం ఏంటనంటే పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ వెళుతున్నాడు. మరొక ప్రాంతంలో వీళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. దయ్యాలు పట్టిన చాలా జాగ్రత్తగా వినండి. దయ్యాలు పట్టినటువంటి వారిని మరి బాగు చేస్తున్నారంటే దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఇది చూసినటువంటి కొంతమంది యూదులు ఏం చేశారంటే, ఇదేంటిది, ఇతనికైనా సాధ్యమయ్యేది, మాకు సాధ్యం కదా, మేము కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మహా అంటే యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అన్నాడు, అంతే కదా, అది మేము కూడా చేయొచ్చు, యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అని మేము కూడా చెప్పొచ్చు అని చెప్పి వీళ్ళు ఏం చేశారనంటే, కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని పక్కకు పిలుచుకొని పోయి, ఇదిగో యేసు నామంలో నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు ఆ దయ్యాలు ఏమంటున్నాయంటే, పౌలు ఎవరో నాకు తెలుసు, క్రీస్తు ఎవరో నాకు తెలుసు, నువ్వెవరు అంటే ఇక్కడ ముందే డీలింగ్ అయిపోయింది దేవునికి దయ్యాలకి. ఈ దురాత్మలకి దేవునికి డీలింగ్ అయిపోయింది. ఏంటనంటే దేవుడు పంపించాడు, ఇదిగో మీరు వెళ్ళి కొంతమంది మీకు దొరుకుతారు, వారిలో దూరిపో. యేసుక్రీస్తు లేదా అపోస్తులలో వచ్చి నిన్ను బయటికి వెళ్ళమన్నప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళాలి. ఇక ఎవరు వచ్చి నిన్ను బయటికి వెళ్ళమని యేసుక్రీస్తు నామంలో నేను ఏదో మ్యాజిక్ చేస్తున్నా, నేను చెప్పేస్తాను వెళ్ళిపో అని చెప్పి ఎంతమంది వచ్చి ప్రకటించినా నువ్వు వెళ్ళకూడదని డీలింగ్ అయిపోయిందని. కాబట్టి దయ్యాలు వచ్చాయి, కొంతమందిని ఆవహించాయి. ఆవహించిన తర్వాత ఏమైంది, యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని విడిపించాడు. అలాగే అపోస్తులు కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా దయ్యం పట్టినటువంటి వాళ్ళని విడిపించారు. ఇక లాస్ట్ సందర్భం మనం చూస్తే పౌలు గారు కూడా ఏం చేస్తున్నారంటే దయ్యం పట్టినటువంటి వారిని విడిపిస్తున్నారు. ఆ దయ్యాలు కూడా ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, అపోస్తులు ఎవరో నాకు తెలుసు, ఎవరు పడితే వాడు వచ్చి నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏం చేసింది, రివర్స్ అటాక్ చేసింది. ఏం చేసింది, వాళ్ళని పట్టుకొని బాగా ఎడాపెడా వాయించి గొడ్డలో తీసి తరిమి కొట్టింది. అంటే ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ దురాత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి యేసుక్రీస్తు కాలంలో అని అంటే, చనిపోయినటువంటి వారి ఆత్మలు కాదండి అవి. చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు వచ్చి మరలా ఈ మనుషులను ఆవహించలేదు. ఈ ఆత్మలు ఎవరు అంటే దురాత్మలు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే తండ్రి యొద్ద నుండే వచ్చాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ ఒక డీలింగ్ జరిగిపోయింది వాళ్ళకి. ఏంటనంటే, నువ్వు వెళ్ళి ఇదిగో కొంతమందిలోనికి మీరు దూరాలి, దూరిన తర్వాత ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి విడిపిస్తాడు. మరి యూదులకి నమ్మకం ఏంటి, దయ్యం పట్టిన వాడికి దయ్యం విడిపించాలి అని అంటే అది దేవుని యొక్క భక్తుని ద్వారా సాధ్యమే అవుతుందే తప్ప ఇంక ఎవరి వలన సాధ్యము కాదని వాళ్ళ నమ్మకము. ఏమండి, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద మీనింగ్ ఉంటుందండి బైబిల్లో. ఇంతవరకు మీరు సౌలు సందర్భాన్ని చాలా సార్లు చదువుంటారు, దురాత్మ రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, అది రావడానికి మరి యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో అది జరగడానికి మరి లింక్ ఏంటి అని మీరు ఆలోచిస్తే, దురాత్మలు రావాలి, ఒక మనిషిలోనికి దూరాలి అని అంటే అది దేవుని వలన సాధ్యమవుతుందే తప్ప మరి దయ్యాలే వాటంతట అవే వచ్చి దూరాలి అని అంటే అది సాధ్యపడదు. పర్మిషన్ అడగాలి అవి. అంటే మీరు సమూయేలు గ్రంథంలో మరి 16వ అధ్యాయం పూర్తిగా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది పర్మిషన్ అడుగుతుంది, నేను వెళ్తాను, నేను సౌలులోనికి వెళ్తాను అని పర్మిషన్ అడుగుతుంది అక్కడ. అప్పుడు దేవుడు ఆ వెళ్ళమన్నప్పుడు అది వెళ్తుంది. అంటే ఒక దురాత్మ వచ్చి ఒక వ్యక్తిలోనికి ప్రవేశించాలి అని అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క పర్మిషన్ ఉండాలి. ఆయన ఆజ్ఞ లేనిదే అవి రాలేవు, ఒక వ్యక్తిలోనికి వెళ్ళలేవు. ఇంకా దురాత్మలే రాలేవు అని అంటే ఇంకా మనుషుల ఆత్మలు ఏమొస్తాయి చెప్పండి. ఆల్రెడీ వాటిని పరదైసుకో పాతాళ లోకానికి పంపించేసి అక్కడ వాళ్ళని బంధించి అలా పెట్టాడు. ఇంకా మేము వస్తామని అంటే రాగలరా, వచ్చి దూరగలరా? అది అయ్యే పని కాదు. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాలి, చనిపోయినటువంటి వారు ప్రేతాత్మలై తిరిగి రాలేరు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కాలంలో వచ్చినటువంటి ప్రేతాత్మలు ఎవరండి అని అంటే తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి దురాత్మ సమూహాలు. ఈ దురాత్మ సమూహాలు మరి ఆ కాలంలో వచ్చి ఆ కాలంలో మరి క్రీస్తు గురించి ప్రకటింపబడాలి గనుక, క్రీస్తు దేవుని కుమారుడని ప్రపంచం ఎరగాలి గనుక ఆ అద్భుత కార్యాలను క్రీస్తు ద్వారా అలాగే అపోస్తుల ద్వారా జరిగించాడే తప్ప తర్వాత కాలంలో ఇక దురాత్మలు ఇలా ఒక వ్యక్తిలోనికి రావడం, వాటిని తరిమి వేయడం అంతా కూడా ఇంకా జరగని పని. మరి ఇప్పుడు ఎక్కడున్నాయి ఈ దురాత్మ సమూహాలు అని అంటే, మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చదివితే మనం పోరాడున్నది
ఆ వచనం ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12 12వ 6, వచనం. 12 ఏలయనగా 12. మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ఉమ్. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఏమండి ఆకాశ ఇప్పుడు మండలమందున్న దురాత్మల ఆ, సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ దురాత్మ సమూహాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మనుషులను పీడిస్తున్నటువంటి దురాత్మల సమూహాలతో అని దేవుడు రాయించలేదు. ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహము అంటే ఆకాశ మండలం మంది ఎందుకున్నాయి ఇవి అంటే ఒకప్పుడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఒక మనిషిని పీడించి ఏమండి యేసుక్రీస్తు ద్వారా అవి బయటికి పంపివేయబడ్డాయి. కానీ ఇప్పుడు ఒక మనిషిలోనికి వచ్చేసి ఆయన వాళ్ళని పీడించేసి వాళ్ళలో ఉండి తన కోరికలను తీర్చుకునేటువంటి నుండి ఆత్మలకి అధికారము లేదు. అవి ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఆకాశ మండలంలో ఉన్నాయి. అవి ఇప్పుడు మనుష్యుల వైపు చూస్తున్నాయి. ఎవడెవడో దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడో వాడిని ఎలాగైనా మోసం చేయాలి. కాబట్టి మనిషి యొక్క ఆలోచన ఏమండి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉన్నాయి గానీ ఏమండి అపవాది వచ్చి డైరెక్ట్‌గా మనలోనికి దూరేసి మనల్ని ఏదో చేయడు. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి లేచినటువంటి సందర్భంలో ఒక వింతైనటువంటి సంఘటన అక్కడ జరిగింది. మీరు లూకాసు వార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి మీరు చూస్తే దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి ఉమ్, చూడుడి. ఉమ్, నాకు మొదటగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను ఉమ్, పాదములను వారికి చూపెను. ఆ, అయి- చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్షమించాలి శిష్యులు మరి యేసుక్రీస్తు మరణించిన తరువాత ఏమంటే ఒక గదిలో వీళ్ళు ఉంటున్నట్లుగా మనకు తెలుసు సందర్భం. వీళ్ళు ఉంటున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన తరువాత ఆ గదిలోనికి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడంటే తలుపు వేయబడి ఉంది అయినా కూడా ప్రవేశించేస్తాడు, లోపలికి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చూసి భూతం భూతం అని భయపడుతున్నారు. భూతం అని భయపడుతున్నప్పుడు మరి నేనే యేసుక్రీస్తు ప్రభుల వారిని అని వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇదిగో నా చేతులు చూడు, నా పాదములను చూడండి అని చెప్తాడు. మరి చేతులు పాదములు ఎందుకు చూపించాడు అని అంటే అయ్యేమో ఉల్టా తిరుగుంటాయని అనుకోకండి. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే దయ్యానికి కాళ్ళు వెనకాల తిరుగుంటాయంటే చేతులు వెనక్కి తిరుగుంటాయి. ఆయన చేతులు ఎందుకు చూపించాడు, కాళ్ళు ఎందుకు చూపించాడు అని అంటే ఆయన గాయాలను చూపించాడు. ఓకేనా, ఇది వెనక్కి తిరుగున్నాయో ముందుకు తిరుగున్నాయో అని చూడమని కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నాలాగా భూతమునకు ఏముండదు, ఎముకలు మాంసము ఉండదు అని చెప్పాడు. ఏమంటే ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఆయన మరణించి లేచాడు బాగానే ఉందండి, ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నప్పుడు మరి ఈ మాంసం ఏంటి, ఎముకలు ఏంటి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఈ మాంసము ఎముకలు ఏమండి ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి అని అంటే ఆయన శరీరము మహిమ శరీరంగా మారడం జరిగింది అక్కడ. ఎందుకనంటే అప్పటికే శిష్యులు వెళ్ళి మరి ఆయన దేహాన్ని పాతిపెట్టినటువంటి స్థలానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి చూస్తున్నారు ఆయన దేహం ఉందా లేదా అని. ఆయన దేహం అక్కడ లేదు. అంటే ఆయన దేహమే ఏమైందంటే మహిమ శరీరంగా మార్చబడింది. మహిమ శరీరం గురించి ఆల్రెడీ నేను మీకు చాలా సందర్భాలలో చెప్పాను. అది ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది అన్న చెప్పాను. కాబట్టి ఇక్కడ వీళ్ళకి మరి ఆ మాంసమును ఆ ఎముకలను ధరించుకొని చూపించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటనంటే దయ్యానికి ఇవి ఉండవు అనంటే దయ్యానికి వాటి క్యారెక్టర్‌ని లేదా వాటి ఆకారాన్ని మార్చుకునే అధికారం దేవుడు ఇవ్వలేదండి. ఇది పాయింట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మహిమ శరీరము ఏ ఆకారంలోనికైనా మారిపోగలదు. శరీరంలో అది మాంసంనైనా ధరించుకోగలదు, ఎముకలనైనా ధరించుకోగలదు. కానీ దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఈ దురాత్మలు ఆకారాలను మార్చుకోలేవు. వాటికి ఆ అధికారము దేవుడు ఇవ్వలేడు. ఒకరిలోనికి ప్రవేశించాలి అనంటే వాటికి కూడా అధికారము దేవుడే ఇవ్వాలి. ఇవి ఆకారాలు మార్చుకోవాలనన్నా ఆ అధికారము దేవుడే వాటికి ఇవ్వాలి. కాబట్టి దురాత్మలు వాటి యొక్క ఆకారాలను మార్చుకోలేవు. కానీ మహిమ శరీరం ఏదైతే ఉందో వీళ్ళెందు ఏమని భయపడుతున్నారు ఇంతకక్కడ? భూతం అనుకున్నారు. కాబట్టి భూతం ఇలా మారలేదండి,
నేను మహిమ శరీరాన్ని ధరించుకోగలిగాను కాబట్టి ఇలా నేను మార్చుకోగలిగాను. నన్ను నేను మార్చుకోగలిగాను. దానినే మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. కావాలంటే నా గాయాలను చూడండి అని చూపిస్తున్నాడు. అంటే దురాత్మలు ఆకారాలను మార్చుకోలేవు. అంటే చాలా మందికి ఏమండి కొంతమంది ఆదికాండం 6వ అధ్యాయంలో సంభవించినటువంటి ఒక విషయాన్ని ఆలోచిస్తూ దేవదూతల ఆకారాన్ని మరి నరుల యొక్క ఆకారాన్ని ధరించుకొనొచ్చి భూమి మీద స్త్రీలను వివాహం చేసుకొని వారితో మరి పిల్లలను కన్నారని చాలామంది ఏమండి భిన్నమైనటువంటి బోధలు చేసేవాళ్ళున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఆత్మలు ఆకారాన్ని మార్చుకోవడానికి దేవుడు ఎక్కడ కూడా వాటికి అధికారము ఇవ్వలేదు. మహిమ శరీరం కావాలంటే ఏ ఆకారైనా తీసుకోగలదు గానీ, మరి దురాత్మల సమూహాలు లేదా దేవదూతలు వారి యొక్క ఆకారాన్ని వాళ్ళు తీసుకోవాలి అనంటే దేవుడు వాటికి పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు అధికారం ఇవ్వకుండా అవి తమ మరి అపియరెన్స్‌ని వాటిని మార్చుకోలేవు. కాబట్టి మీకు అర్థమైందనుకుంటాను. మరి ఇప్పుడు ఇంకా లాస్ట్‌గా మరి మేము చాలా మందిని చూసాం గదండీ! దెయ్యం పట్టినటువంటి వాళ్ళని. మాకు చాలా మంది కనపడ్డారు. ఎందుకంటే మా పక్కింటి ఆమెకేనండి వాళ్ళ మామయ్యో, వాళ్ళ అన్నో, వాళ్ళ అక్కో వచ్చి దూరిందండి. మరి చర్చిలో మేము కూసబెట్టి ప్రార్థన చేస్తే పారిపోయిందండి, ఎళ్ళిపోయింది అని అంటే మీరు గూడా చాలా జూసుంటారు. మరి చూసినోళ్ళు ఎవరైనా ఒకళ్ళు అక్కడ చేతి గుర్తు మీద మార్క్ పెట్టండి చూద్దాం. ఎంతమంది చూసారు? అక్కడ మీకు చేతి గుర్తుగా అనొస్తుంటుంది. దాన్ని టచ్ చేయండి సార్. ఇంకేం చేయబాకండి. 1, 2, 3, 4 ఓకే. కొంతమంది జూసారు. కొంతమంది మరి చూడలేదో మరి అది టచ్ చేయాలో తెలియక సతమతమవుతుంటారేమో. ఓకేనండి. మొత్తానికైతే ఇలాంటివి నేను గూడా జూసానండి. ఎందుకు అబద్ధం చెప్పాలి. మా లొకాలిటీలో ఉన్న వ్యక్తులలోనే 3 వ్యక్తులకు జూసాను నేను ఇలా జరగడం. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే మరి చనిపోయినటువంటి వారు నిజంగానే వారిలోనికొచ్చి మరి వాళ్ళ అత్తో, మామో లేదంటే వాళ్ళ తల్లో, తండ్రో లేదంటే ఎవరో వాళ్ళ స్నేహితులో ఎవరో వచ్చి చనిపోయినటువంటి వారు వచ్చి నిజంగానే వారిలోనికి వెళ్లారా? మరి వెళ్ళి ఇలా వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోతారా? మరి పాస్టర్లందరూ గూడా మరి చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటారు. అవన్నీ కూడా దెయ్యాలేనా అని పరిశీలిస్తేనండి, ముందుగా మీరు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన ఆలోచనకు సంబంధించినటువంటి కొన్ని రోగాలుంటాయి. మన శరీరానికి ఎలాగైతే రోగాలున్నాయో, మన ఆలోచనలకి కూడా కొన్ని రోగాలుంటాయి. ఆలోచనకి ఎలా రోగాలుంటాయండి? దానినే సైకియాట్రిక్ డిసార్డర్స్ అంటారు. అంటే ఇక్కడ మన దేశంలో సైకియాట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు గానీ, అంటే బయట దేశాలలో వీటి గురించి మంచి అవగాహన ఉంది. సో, వీళ్ళు చెప్పేదేంటి అనంటే దీని మీద ఒక రిసర్చ్ చేసిన తర్వాత ఏమంటే చాలామంది రిసర్చ్ చేశారు దీని మీద. ఎందుకిలా ప్రవర్తిస్తారు? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలాగా ఎందుకు ప్రవర్తిస్తాడు? నిజంగానే వారిలోని దయ్యం వచ్చి అలా ప్రవర్తిస్తున్నాడు లేదా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మనే వచ్చి మరి ఇది సంభవిస్తుందా? లేదా వేరే ఏదైనా కారణం ఉందా? అని వీళ్ళు చాలామంది ఏం చేశారంటే రిసర్చ్ చేశారు. రిసర్చ్ చేసినప్పుడు వీళ్ళకి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. వారిలోనికొచ్చేది నిజంగా మరి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కాదు. ఇంక మరి వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని మీకు ప్రశ్న రావచ్చు. వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనంటే ఏమంటే ఆలోచనలకు సంబంధించినటువంటి కాయిలాలతో వాళ్ళు బాధపడుతున్నారు. సైకియాట్రిక్ డిసార్డర్స్ అంటారు. మరి ఇది ఎలా అండి? మరి మీరు చెప్పేది నమ్మతగినట్లుగా లేదు అనంటే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనమందరం కూడా ఆంధ్ర ప్రాంతం నుండి వలసొచ్చినటువంటి వాళ్ళం. చాలామంది మీలో వలసొచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు నిజంగానే మీరు ఆంధ్రాలో మరి ఎలా మాట్లాడతారో భాషని మీ ఇంట్లో అలాగే మాట్లాడుతున్నారా? లేదా మార్చి మాట్లాడుతున్నారా? నేను ప్రశ్న మరలా అడుగుతున్నాను. ఆంధ్రాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ భాషలాగానే మన భాష ఉందా? లేదా మన భాషలో ఏమైనా మార్పుందా? మార్పుంది. మన భాషలో మార్పు ఉంటుంది. ఎందుకు అనంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అన్య భాషలు, వేరే భాషలు మాట్లాడేవాళ్ళు గాబట్టి వారి ఇన్‌ఫ్లూయెన్స్ మన మీదకుంటుంది. ఏవండీ ఇప్పుడు ఒక అంగడుంది మన వీధిలో ఒక అంగడుంది.
ఆ వ్యక్తికి కేవలం కన్నడ మాత్రమే వచ్చు. అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి పదార్థము యొక్క పేరు కన్నడలో ఏంటో మనం తెలుసుకుంటాం. ఇంక ప్రతి సందర్భంలో మనం వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామనంటే, ఆ వ్యక్తితోనే అదే భాషలోనే మాట్లాడి, మరి అదే భాషలోనే ఆ వస్తువుని మనం కొనుగోలు చేస్తుంటాం. ఇక అలా మాట్లాడుతూ ఏం చేస్తామంటే, తెలుగులో మాట్లాడుతున్నప్పుడు గూడా ఆ పదార్థాలను అదే పేరుతోనే మనం మాట్లాడుతుంటాం. ఏవండి? అలా కొన్ని పదార్థాలను మనం పేర్లు మార్చి మాట్లాడుతుంటాం. ఏవండి? ఇక్కడ సాధారణంగా మనం కల్లకాయలంటాం. కానీ ఆంధ్రాకి వెళ్లి మీరు కల్లకాయలంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అవునా? వేరుశనగ పప్పు అంటే వాళ్ళకి అర్థమవుతది గానీ, కల్లకాయలంటే వాళ్ళకి అర్థం కాదు. కల్లకాయ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? కడ్లెకాయ అనే కన్నడ పదం నుంచి తీసుకొని కల్లకాయలు చేసుకున్నాం మనం ఇక్కడ. సో, ఇలా ఏమవుతుంది అనంటే, మనం మెంటల్‌గా కొన్నిటికి మనం అలవాటు పడిపోతాం. ఇక ఇక్కడి నుంచి మనం ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వారి భాషకి, వారి అలవాట్లకు మనం అలవాటు పడిపోతుంటాం. అంటే మన ఆలోచనలను వాళ్ళకు అనుగుణంగా మనం మార్చుకుంటుంటాం. అలా మార్చుకుంటున్నటువంటి సందర్భంలో ఏమైపోతుంది అంటే, మనము వారిలాగా ప్రవర్తించడానికి స్టార్ట్ చేస్తాం. ఏవండీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్లి తెలుగులో మాట్లాడిన వాళ్ళ తెలుగు ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి మన భాషలాగానే ఉంటుందా? వాళ్ళేం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీషా? తెలుగా మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటాం. ఎందుకనంటే అక్కడున్నటువంటి ఆచారాలకు వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇక ఒక మనిషి గురించి మనం ఆలోచిస్తే, ఒక మనిషి గురించి మనం ఆలోచిస్తేనండి, ఈ దెయ్యం పట్టినటువంటి లేదా ఇలా మిస్‌బిహేవ్ చేస్తున్నటువంటి లేదా ఇలా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఇలా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులను మనం జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళు ఆ పరిస్థితికి ఎందుకొస్తారు అననంటే, వారి కుటుంబంలో ఎన్నో బాధాకరమైనటువంటి విషయాలు సంభవిస్తాయి. అండ్ భర్త సరిగ్గా చూసుకోకపోవడము, లేదా పిల్లలు కలగకపోవడము, అండ్ మానసికంగా కృంగిపోతుంటారు చాలామంది ఏమండి ఆడవాళ్ళు. ఏమంటే మాట్లాడడానికి ఎవరు ఉండరు. వాళ్ళ కష్టాలు పంచుకోవడానికి ఎవరుండరు. వారి బాధలలో ఏమంటే వాళ్ళకి ఓదార్పునిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తుంటారు ఈ వ్యక్తులు అనంటే, ఇంట్లో కూర్చొని ఎక్కువ సమయం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు? నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే అని ఎక్కువ సమయం ఏం చేస్తుంటారంటే ఒంటరిగా వీళ్ళు గడుపుతూ ఉంటారు. అలా గడుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బ్రెయిన్‌లో మార్పులు సంభవించడానికి ప్రారంభిస్తాయి. అంటే వాళ్ళ మెదడులో కొన్ని మార్పులు జరగడానికి ప్రారంభమవుతుంది. అప్పుడు మీరేం జేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడితే ఏనండి, నిద్రపోయిన రోజులైందంటే నిద్రపోయి మరి నాకు 2, 3 రోజులైనా నిద్ర పట్టదండి సరిగ్గా. లేదా నేను అలా పండుకుంటే ఇలా మెలకువొచ్చేస్తుంది అని జెప్తుంటారు. అంటే వాళ్ళకి ఇంక సరైనటువంటి నిద్ర ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను మీకొక ఒక ఎక్స్‌పెరిమెంట్ చెప్తాను మీకు. నేను జెప్పే ఒక పని మీరు చేయండి మీకు అర్థమైపోతుంది. ఒక 2 రోజులు లేదా 3 రోజులు కంప్లీట్‌గా నిద్రపోకోకుండా అలాగే ఉండండి. పోనీ 3 రోజులు కాకపోయినా ఒక 2 రోజులు పెట్టుకోండి. ఒక 2 రోజులు మీరు పూర్తిగా నిద్రపోకోకుండా అలాగే ఉండిపోండి. ఆ తర్వాత మీలో ఎలా మార్పులొస్తాయో ఆలోచించండి. అంటే మీ మెదడులో మార్పులు సంభవించడానికి ప్రారంభిస్తాయి. కాబట్టి వీళ్ళకి ఎందుకలా అవుతుంది అనంటే వీళ్ళు సరిగ్గా నిద్రపోక ఏదో ఒకటి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళేం జేస్తారంటే వాళ్ళకిష్టులైనటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. అంటే పలానా వ్యక్తి నాతో ఎంతో మంచిగా ఉన్నాడు. ఆ వ్యక్తి నాతో ఉండుంటే ఎంతో బాగుండు. ఆ వ్యక్తి చనిపోయాడు. నాతో ఉండుంటే నా కష్ట సుఖాన్ని నేను పంచుకునేవాడిని. ఏవండీ చనిపోయిన వారి గురించి ఆలోచిస్తారు. బ్రతికున్న వాళ్ళతో ఆలోచించరు కదా సుమా! ఎందుకంటే బ్రతికున్నాడు పోయి కష్ట సుఖాలు చెప్పుకుంటాడు. చనిపోయినటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తారప్పుడు. అప్పుడేం చేస్తారంటే ఆ వ్యక్తులను గురించి ఆలోచించి, పలానా వ్యక్తి నాతో ఉండుంటే నాకు ఈ కష్టాలొచ్చేవి గాదు. పలానా వ్యక్తి నాతో ఉండుంటే ఇలాంటి కష్టాలొచ్చేవి గాదని ఆ వ్యక్తితో గడిపినటువంటి సందర్భాలుంటాయి గదా! ఆ వ్యక్తితో మాట్లాడి, ఆ వ్యక్తితో తిరిగినటువంటి సందర్భాలన్నీ వాళ్ళ మెదడులోనే అలా ఉండిపోతాయి. తర్వాత ఏం జేస్తారు మెల్లిగా అంటే, ఆ వ్యక్తిలాగానే ప్రవర్తించడానికి ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు. ఇకపోతే వీళ్ళకి కష్ట సుఖాలలో తోడుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు గాబట్టి వీళ్ళేం జేస్తారంటే, ఆ వ్యక్తిని గురించి ఆలోచించడం ప్రారంభించి, ఆ వ్యక్తిలాగానే మారిపోతుంటారు. ఆ వ్యక్తిలాగానే ప్రవర్తించడానికి ప్రారంభిస్తారు. అప్పుడు మనమేమనుకుంటాం దెయ్యం పట్టేసింది. వచ్చేసాడు చనిపోయినటువంటి వ్యక్తి వచ్చేసారు ఈమెలోనికి అని అనుకుంటారు. కానీ వాస్తవానికి చెప్పాలి అనంటే అది మానసిక రోగమండి. అంతే తప్పనిస్తే నిజంగా చనిపోయినటువంటి వ్యక్తి అతనిలోనికి రాలేదు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఎక్కువగా తన మెదడులో పెట్టుకున్నాడు గాబట్టి దా ఆ వ్యక్తిలాగా ప్రవర్తించడానికి ప్రారంభిస్తారు. అండ్ మీరు గూడా ఆలోచించండి చాలా సందర్భాలలో ఏమండి మీరు పెళ్లి గాకముందు ఒకలాగుంటారు.
భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత వాళ్ళకి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అవునా కదా? ఏమండి ఒకేలాగా ఉంటామండి మేము అని. ఒకవేళ భార్యో, భర్తో చనిపోయిందనుకోండి, అంటే చాలా కాలం వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తారు చాలామంది. అంటే చాలామంది ఈ కాలంలో అయితే రెండో పెళ్ళిళ్ళు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది గానీ, అది పక్కన పెట్టండి. కానీ చాలామంది చనిపోయినటువంటి భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమను పెట్టుకుంటారు. లేదా చనిపోయినటువంటి భార్య మీద విపరీతమైనటువంటి ప్రేమను పెట్టుకొని, ఇక ఇంకెవరు వద్దు నాకు వాళ్ళ జ్ఞాపకాలే చాలని వాళ్ళ జ్ఞాపకాలలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామందుంటారు. అండి అందుకేనండి బైబిల్ ఏం చెప్పిందంటే, ఒకవేళ చనిపోతే రెండో పెళ్లి చేసుకోండి అని చెప్పిండు. ఎందుకనంటే ఇలాంటి ఆలోచనలలో పడిపోతారని. కాబట్టి ఈ ఆలోచనలో వీళ్ళు అలా ఉండిపోయి ఏంటనంటే వారిలాగానే ప్రవర్తించడానికి స్టార్ట్ చేస్తారు. దీనినే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఇంగ్లీష్‌లో. మరి తెలుగులో దానికి ఏమంటారో నాకు తెలీదు. ఇంగ్లీష్‌లో అయితే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. లేదా స్కిజోఫ్రెనియా అనేటువంటి ఒక రోగం గూడా ఉంది. సో, స్కిజోఫ్రెనియా అనేటువంటి రోగం గూడా ఉంది. సో, ఈ రోగాల ద్వారా వీళ్ళేమవుతుంటారంటే బాధింపబడుతూ వారికి చాలా ఇష్టలైనటువంటి వారి యొక్క జ్ఞాపకాలలో బ్రతుకుతున్న కారణం వలన వీళ్ళు అలా ప్రవర్తించడానికి ప్రారంభిస్తారు. కానీ వారిని మీరు చక్కగా దగ్గరికి తీసి ఏమండి వాళ్ళని ఆదరించి వాళ్ళకి మంచిగా మీరు వాళ్ళతో ఉంటేనండి అవన్నీ వాళ్ళు మర్చిపోతారు కాలక్రమేణా. ఇది నిజంగానే సైన్స్‌లో ఏమండి సైకియాట్రీలో చేసినటువంటి ప్రయోగాలు ఇవన్నీ గూడా నేను ఉత్తి మాటలు చెప్పట్లేదు. అలా ప్రయోగాలు చేసి వాళ్ళు వాటికి ఏమండి మందులు గూడా కనిపెట్టారు. ఆహ్, మీరు ఒకవేళ మీకు టైం ఉంటే ఎప్పుడైనా నిమ్హాన్స్ హాస్పిటల్‌కి వెళ్ళండి. అక్కడ ఏమండి వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను చూడండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయంలో చాలా ఏమండి ప్రేమించి ఏదైనా ఒక విషయాన్ని చాలా ఎక్కువగా ప్రేమించి వాళ్ళు పిచ్చోళ్ళైపోతుంటారు. ఎందుకు వీడు పిచ్చోడైపోయాడని ప్రశ్నించండి. ఏవండి? ఎందుకు వీడు పిచ్చోడైపోయాడని ప్రశ్నించండి. దానికి కారణం ఏంటో చెప్తారు. దానికి కారణం ఏంటో వాళ్ళు చెప్పి, అందుకే వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇది ఏమైంది అనంటే, ఆ ఆలోచనలు ఇంకాస్త పీక్‌కెళ్ళిపోయాయి. ఏవండి? ఎప్పటికైనా గూడా ఏవండి మీరు మెడికల్ ఫీల్డ్‌లో ఉంటే, ఏదే ఒక కాయలకి 3 భాగాలుంటాయి. లేదా 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ స్టెప్ అంటారు. అంటే ప్రారంభ దశ. రెండోది ఏమంటే ఇంకాస్త ఎక్కువ సెకండ్ స్టేజ్ అంటారు. అంటే ఇంకాస్త ఎక్కువ డోస్ కాస్త ఎక్కువుంటది. ఇంకా థర్డ్ స్టేజ్‌ని టెర్షరీ స్టేజ్ అంటారు. మూడో భాగాన్ని టెర్షరీ స్టేజ్ అంటారు. అంటే అది పీక్‌లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పిచ్చి మనకుంది లేదని అనుకోకండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళే. మనకి ప్రేమలుంటాయి, మనకి ద్వేషాలుంటాయి, అన్నీ ఉంటాయి. అంటే అది ఏంటనంటే ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంటది కానీ మనం దానిని సెకండ్ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళం. కాబట్టి దయ్యం పట్టిన వారిలాగా ప్రవర్తించే వాళ్ళు సెకండ్ స్టేజ్‌లోకి వెళ్తారు. ఇక టెర్షరీ స్టేజ్ మూడో స్టేజ్‌కి వెళ్ళేవారు పూర్తిగా పిచ్చోళ్ళైపోతారు. అంతేనండి తేడా. కాబట్టి ఇవి మానసిక రోగాలే తప్ప అనా? థర్డ్ స్టేజా? టెర్షరీ స్టేజా? టెర్షరీ స్టేజ్ అంటారు. టెర్షరీ ఓకే. అవును. సో, ఈ స్టేజ్‌కి వెళ్ళిపోతే అది పూర్తిగా పిచ్చోళ్ళైపోవడం ఇంకా. కాబట్టి మీరు ఒకవేళ కనకపుర రోడ్‌లో మీకు ఆహ్, ఒక ప్రాంతం వస్తుందండి. ఆ ప్రాంతం పేరు నాకు గుర్తు రాలేదు గానీ ఆహ్, అక్కడ ఇలా మెంటల్ డిసార్డర్స్‌కి కడంబంస్ అనేటువంటి ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇన్‌స్టిట్యూట్ అనే కంటే కూడా రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు వాటిని. ఆహ్, అక్కడ మీరు వెళ్తే ఈ సెకండ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వారు మీకు కనబడతారు. అంటే మనిషి ఒకలాగా ఉండి ప్రవర్తన ఇంకొకలాగుంటుంది. అది సెకండ్ స్టేజ్. మీరు ప్రాక్టికల్‌గా ఇవన్నీ చూస్తేనేనండి ఈ పాఠం మీద మీకు అవగాహన వస్తుంది. లేదంటే మీరు మీ పక్కింట్లో ఎవరికో దెయ్యం పట్టిందని ఆగిపోయిన వెంటనే వాడికి దెయ్యం పట్టిందని మీరు అనుకుంటేస్తారు. కానీ మీరు ఈ సైకియాట్రిక్‌కి సంబంధించినటువంటి కొద్దిగా రిసర్చ్ చేయండి. నిమ్హాన్స్ హాస్పిటల్‌కి వెళ్ళండి. అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్‌కి వెళ్ళండి. మీకు అర్థమైపోతుంది క్లియర్‌గా. మరి ఫస్ట్ స్టేజ్‌లో ఉండేవాళ్ళు ఎవరు? సెకండ్ స్టేజ్‌లో ఉండేవాళ్ళు ఎవరు? థర్డ్ స్టేజ్‌లో ఉండేవాళ్ళు ఎవరని. కాబట్టి సెకండ్ స్టేజ్‌లో ఉండే వాళ్ళ ప్రవర్తన చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి.
వాళ్ళు పిచ్చోళ్ళలాగానే కనిపించరు అసలు మనకి. అంటే పిచ్చోళ్ళు అనే మాట నేను పదం వాడకూడదు. కానీ మీకు అర్థం అవ్వడానికి నేను వాడుతున్నాను. పిచ్చోళ్ళలాగా కనిపించరు వాళ్ళు. చక్కగా చక్కగా డ్రెస్ చేసుకుంటారు. చక్కగా అందరితో మాట్లాడుతుంటారు. కానీ ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది వాళ్ళలో. అండ్ పూర్తిగా పిచ్చోళ్ళైపోయినటువంటి వారి యొక్క ప్రవర్తన వేరేలాగుంటుంది. కాబట్టి ప్రియులారా, మనకి అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఇప్పుడు ఎవరికైనా అలా జరుగుతుంది అననంటే, అది వాళ్ళు దెయ్యం పట్టడం వల్ల అది సంభవించేవి కాదు గానీ, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ మెదడులో సంభవించేటువంటి మార్పుల వలన అవి సంభవిస్తాయే తప్ప, ఇకపోతే మీరు ఎక్కువగా ఈ కేసులు మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే, పల్లెటూరులలో ఎక్కువ చూస్తారు. సిటీలలో మీకు ఎక్కువగా ఇవి కనిపించవు. సిటీలలో కనిపించినా ఎక్కువగా స్లమ్ ప్రాంతాలలో కనిపిస్తాయి. అంతే తప్పనిస్తే మీకు ఇంకెక్కడ సిటీలలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళలో ఇవి మీకు కనిపించవు. ఎందుకు కారణం ఏంటనంటే ఏవండీ, ఈ పల్లెటూర్లలో చాలా బాధలు అనుభవించే వాళ్ళుంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ గాని, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గాని, ఇవన్నీ గూడా వాళ్ళని ఎక్కువగా దుఃఖానికి వాళ్ళని నెట్టేస్తుంది. అలా దుఃఖపడుతున్నటువంటి వారిలో ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి వారిని గనుక మనము సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తే, ఎవరైనా వచ్చి దెయ్యం పట్టిందండి ప్రార్థన చేయండి అనంటే, ప్రార్థన అవసరం లేదండి. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చూపిస్తే సరిపోతుందని తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్తే బాగవుతుంది. దానికి తగినటువంటి మెడిసిన్స్ కూడా ఈ కాలంలో ఉన్నాయి. అవి బాగా చేస్తారు. మళ్ళీ ఒక మనిషిని మళ్ళీ నార్మల్ చేయగలిగేటువంటి మెడిసిన్స్ అన్నీ, ట్రీట్మెంట్స్ అన్నీ గూడా ఇప్పుడు ఉన్నాయండి సైకియాట్రీలో. కాబట్టి మీరు ఎవరైనా వ్యక్తి అలా మరి ప్రవర్తిస్తున్నప్పుడు, చూసినప్పుడు దెయ్యం పట్టిన వాడు అని అనుకోకండి. కాబట్టి 3 విషయాలు నేను మీకు క్లారిఫై చేశాను. ఒకటి, చనిపోయినటువంటి వారు ఎప్పటికి కూడా మరలా భూమి మీదకి ఇక రారు. ఒక క్షణంలోనికే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళు ఎప్పుడు లేస్తారు అనంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలోనే వాళ్ళు బయటకొస్తారు. లేదా పాతాళంలో నుండి కొంతమంది బయటకొచ్చారు అనంటే దానికి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు. సో, పాతాళ లోకానికి వెళ్ళాలి అన్నా, అక్కడి నుంచి బయటకి రావాలి అన్నా పర్మిషన్ దేవుడే ఇవ్వాలి. ఇంక మీరు ప్రకటన 20వ అధ్యాయం చదివితే అపవాది బయటకి రావడానికి కూడా దేవుడే పర్మిషన్ ఇస్తాడక్కడ. పాతాళ లోకానికి తోసేసి దాన్ని విడిపించడానికి కూడా దేవుడే పర్మిషన్ ఇస్తాడు. సో, అది వెళ్ళాలి అన్నా, పాతాళ లోకానికి అక్కడి నుంచి బయటకి రావాలి అన్నా దేవుడే పర్మిషన్ ఇవ్వాలి. ఇకపోతే క్రీస్తు కాలంలో మరి దయ్యములు పట్టి బాధింపబడినటువంటి వాళ్ళకి ఆ దురాత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే, దేవుని యొద్ద నుండే ఆ దురాత్మలు వచ్చాయి. ఆల్రెడీ దేవుడు వాటితో సంభాషణ చేసుకొని వాటిని పంపించాడు. కారణం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గాని, అపోస్తలులు గాని ఆ దయ్యాలను విడగొట్టి లేదా విడిపించి, ఆయనే నిజమైనటువంటి దేవుని కుమారుడని ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు అర్థమవ్వాలి అని దేవుడు ఆ కార్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడున్నాయి అనంటే, మరి ఆకాశ మండలంలో అవి ఉన్నాయే తప్ప మనిషిని పట్టి పీడించవు. ఇంకా మూడవది, ఈ కాలంలో ఒకవేళ అలా సంభవిస్తుందంటే, ఈ కాలంలో సంభవించేది అలా కాదు. ఎందుకంటే ఇలా బాధింపబడుతున్న వారు మానసిక రోగాలతో బాధింపబడుతున్నారే తప్ప, వాళ్ళకి నిజంగా దయ్యం వచ్చి వాళ్ళని పీడించడం కాదు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మెదడులో జరుగుతున్నటువంటి మార్పులను బట్టి వాళ్ళు ఇలా మారిపోతుంటారు. దీనికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంది. సో, మీకు పాఠం అర్థమైందనుకుంటాను. ఒకవేళ మీకేదైనా ఇంకా అర్థం కాని విషయం ఉంటే దయచేసి అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అన్న నా దగ్గరకి సుమారుగా 1, 2, 3, 4, 5, 6 ప్రశ్నలు వచ్చాయన్న. ఓకే అన్న, అడగండి. సో మొదటి ప్రశ్న ఏంటంటే అన్న, యేసు ప్రభు వారికి మహిమ శరీరము తీసుకున్న తర్వాత అంటే మహిమ శరీరం వచ్చిందా, లేకుంటే ఆయన సిలువ వేయబడిన శరీరము ఆల్రెడీ అది సిలువ మీదనే అది అంటే ఏమంటారు హింసింపబడింది, అక్కడ బొక్కలు పడటం కానీ, ఆ తర్వాత శరీరంలో రక్తం లేకుండా రక్తం అంతా మొత్తం దిగి కారే వచ్చేసింది, ఆయన ఒక పొట్టు రక్తమైన తన శరీరంలో ఉంచుకోకుండా సమస్తం దారిపోసాననే మాట ఉంది బైబిల్లో మనకి. అలాగే చాలా హింసింపబడింది ఆ శరీరము. అంటే 3 రోజులు లేచిన తర్వాత ఆ శరీరమే వచ్చిందా, లేకుంటే కొత్త శరీరం ఆయనకు వచ్చిందా అనేది ప్రశ్న. యేసుక్రీస్తుకైనా మరి చనిపోయిన అందరికైనా కూడా వాళ్ళు ఏ దేహాన్ని అయితే భూమి మీద ధరించుకుంటారో అదే దేహమే మరలా ఇవ్వబడుతుంది. కానీ ఆ దేహంలో కాస్త మార్పులు జరుగుతాయి. ఏం మార్పులు జరుగుతాయి అని అంటే, మహిమ శరీరంగా అది మార్చబడుతుంది. అంటే
ఇప్పటి వరకు కూడా మనము ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే బై వాకో లేదంటే బై ఏదైనా ట్రాన్స్‌పోర్టేషనో తీసుకోవాలి. కానీ మహిమ శరీరం అలా ఉండదు. ఒక్క క్షణంలోనే ఏ చోటికి వెళ్ళాలన్నా వెళ్ళగలదు. అంటే కొన్ని పవర్స్ అంటే ఇస్తాడు ఒక్క దేవుడంతే. క్షణంలో. ఇదే దేహమే కానీ పవర్స్ ఇస్తాడంతే. సో, అది మీకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఆ అధ్యాయం పూర్తిగా చదివితే దాంట్లో మీకు స్పష్టంగా రాస్తాడు. ఈ దేహమే అమర్త్యమైనటువంటి ఈ దేహమే మర్త్యమైనటువంటి ఈ దేహమే అమర్త్యాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఏ దేహమైతే మనము దేవుని కొరకు ఖర్చు పెట్టామో, ఆ దేహమే మరలా మనం ధరించుకుంటాము. ధరించుకున్న తర్వాత ఈ దేహముతో మనము పరలోకం స్వతంత్రించుకోవడమా, లేదంటే పాతాళానికి వెళ్ళిపోవడమా 2 ఉంటుంది. కానీ మహిమ శరీరానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటనంటే దానికి కొన్ని పవర్స్ ఇస్తాడు దేవుడంతే. శరీరం ఇదే ఉంటుంది. కానీ పవర్స్ ఇస్తాడు. కానీ నల్లగా, తెల్లగా అంతా ఏమి ఉండము. అందరం ఒకేలాగానే ఉంటాం. అంటే మనలాగే ఈ ముక్కు గాని, కళ్ళు గాని, నోరు గాని, చెవులు అది కొద్దిగా చేంజెస్ ఉంటాయండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేకపోయారు. హ్మ్. అంటే ఇదే ఆకారం ఉంటుంది అని చెప్పలేం గానీ, దేహం అయితే ఇదే. ఆకారంలో కాస్త మార్పు ఉంటుంది. సో, మగ్దలేని మరియ గాని, శిష్యులు గాని ఎవరు ఆయన గుర్తించలేకపోయారు ఆయన లేసిన ఆహా! తర్వాత. సో, అదే మాకొచ్చిన ఆకారం డౌట్ అదే అన్న. కాస్త మారుద్ది. ఆకారం ఆహా! కాస్త మారుద్ది గానీ, దేహం అయితే ఇదే. రెండో ప్రశ్న. కొంచెం అంటే ఆహా! అంటే మగ్దలేని మరియ గారు గుర్తుపెట్టుండొచ్చు. ఎందుకంటే అన్ని రోజులు సంవత్సరాలు చూసింది యేసు ప్రభువునంటే. అవును. ఆ అవును. చనిపోయిన తర్వాత చూడలేదు అంటే తోటమాలి అనుకున్నాను యేసు ప్రభుని. అవును. అంటే అంటే అదే, దాంట్లో అదే ఆకారంలో కాస్త మార్పొస్తది తప్ప, మనకి ఆహా! ఇంక పెద్దగా ఈ దేహం గాకుండా వేరే దేహం ఏమి ఇవ్వడు దేవుడు. ఇదే దేహమే కాకపోతే అదే పవర్స్ మారతాయి. కొద్దిగా ఆకారం గూడా మారుతుంది. ఇంకా, ఓకే. ఇంకా అవయవాలు గూడా ఉండవు. ఆహా! ఓకే. అన్న రెండో ప్రశ్న ఏంటంటే మరి మరి మనం పండుకునేటప్పుడు హ్మ్. నిద్రలోని కొన్ని కలలొస్తాయన్న. ఆ హ్మ్. కలల్లో చనిపోయిన వారు ఏదో వచ్చి చెప్పినట్టు, ఏదో హ్మ్. వాళ్ళతో మాట్లాడినట్టు, ఏదో హ్మ్. మరి చెప్పాలనుకున్న విషయాలు నిద్రలో ఆ కలలో చెప్పినట్టు వస్తది. అది ఎంత వరకు వాస్తవము? ఓకే. ఒక మనిషి యొక్క ఏమండి మనకు బైబిల్‌లోనే ఒక మాటుంది. ఒక మనిషి యొక్క విస్తారమైన ఆలోచనల వలన కలలు పుట్టును అంటాడు. ఒక విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, అదే మన కళ్ళలోనికి రావడం జరుగుతుంది. ఇది నాకు గూడా చాలా సార్లు జరిగింది. ఎందుకంటే నేను గూడా మా అమ్మ అంటే నాకు చాలా అటాచ్‌మెంట్. ఆమె చనిపోయినప్పుడు చాలా సందర్భాలలో ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఆమె రాత్రులలో నాతో రావడమో, లేదనేది నాతో ఏదో పలకడమో, అలా జరుగుతున్నట్లుగా నేను చాలా సందర్భాలలో నాకు జరిగాయి. కానీ అది వాస్తవంగా వాళ్ళు రావట్లేదు. మన ఊహను బట్టి అదొస్తుందంతే. మన ఊహలవి అంతే. సో, ఈ ఊహలను బట్టి మనకి ఎక్కువగా కలలు రావడం అనేది జరుగుతుంది. సో, ఒక విషయం గురించి ఎక్కువగా మనము ఆలోచిస్తే అదే విషయం మనకు ఊహల్లోనికి రావడం ప్రారంభిస్తుంది. ఓకే అన్న. మూడో ప్రశ్న అన్న. మరి పండుకున్న తర్వాత లేకుంటే పండుకున్న కాసేపటికి అయిపోయిన తర్వాత ఆ టైంలో ఎవరో వచ్చి ఎద మీద కూర్చున్నట్టు, లేకుంటే గట్టిగా తట్టినట్టు, లేకుంటే ఎవరైనా పలకాలంటే పలకడానికి కూడా నోరు రాకుండా, మరి హ్మ్. చేతులు, కాళ్ళు కూడా పక్కకి కదలకుండా, ఇలాంటి హ్మ్. పరిస్థితుల్లో లిటరల్‌గా జరిగినవి చాలా ఎదుర్కొంటున్నాము. మరి ఇది ఓకే. ఎంతవరకు నిజం ఇది? ఆహ్, ఇది ఈ అనుభవాలు చాలా మందికి చెట్ల కింద పండుకునే వాళ్ళకి ఈ అనుభవాలుంటాయి. ఆహా! ఎవరో వచ్చి పైన కూర్చోవడము, కొట్టడం కావాలంటే వాళ్ళని అడగండి. ఎక్కడ జరిగింది ఇలా అనంటే ఏదో చెట్ల కిందనో, లేదా ఏదో మిద్ది మీద పండుకొని ఉన్నప్పుడు ఇలాంటి సంభవాలు జరిగినాయని చెప్తుంటారు. దీనికి 2 కారణాలున్నాయండి. ఒకటేంటనంటే చెట్ల కాడ పండుకునే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే, మనం ఆహ్, ఉదయము కార్బన్ డయాక్సైడ్ ఏదైతే జనరేట్ అవుతుందో భూమి మీద, ఈ చెట్లేం జేస్తాయంటే, ఆ కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తుంది. కానీ రాత్రి సందర్భాలలో ఏం జేస్తాయంటే, కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తాయి. చెట్లు రాత్రి సమయాలలో కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఈ కార్బన్ డయాక్సైడ్‌ని ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో ఎక్కువ మోతాదులో, అప్పుడు మనకి ఈ ఒళ్ళంతా గూడా నంబుగా అయిపోవడం అంటే చనిపోయినట్లు కదలిక లేనట్లుగా, ఎవరో వచ్చి మన మీద కూర్చున్నట్లుగా అలా భావించడానికి స్టార్ట్ అవుతుంది మన బాడీ.
సో ఇది ఇలా జరుగుతుంది. రెండోది ఇన్సిడెంట్, ఒకవేళ ఇళ్ళలో ఉన్నటువంటి వారికి ఇలా జరుగుతుంది అంటే, వాళ్ళు మరి సరైనటువంటి నిద్ర లేనటువంటి వారికి ఇలా ఇలా సంభవిస్తుంది. ఎందుకనంటే బాడీకి ఎక్కువ రెస్ట్ కావాలి. కాబట్టి ఒక్కొక్కసారి మనము మన దేహము ఊరినే పండుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే డీప్ స్లీప్‌లోనికెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆహ్, చిన్న పిల్లల్ని మీరు గమనించండి. వాళ్ళు పండుకొని ఉన్నప్పుడు మన భుజాల మీద పండుకున్నారనుకోండి. పండుకున్న తర్వాత కాస్త వాళ్ళని లేపామంటే వాళ్ళు తూగుతుంటారు అటు ఇటుగా. వాళ్ళెందుకు అలా తూగుతుంటారు అనంటే వాళ్ళ బాడీ మీద ఇంక వాళ్ళ కంట్రోల్ ఉండదు. అలాగే హాఫ్ నిద్రపోయే వాళ్ళకి గూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాడీ నంబ్ అయిపోతుంది. నంబ్ అయిపోయినప్పుడు వాళ్ళేంటనంటే కదలలేకపోతుంటారు సడెన్‌గా. అంటే ఆ పార్ట్ మాత్రమే నిద్రపోతుంటది. మన మన మెదడు పని చేస్తుంటది, తల పని చేస్తుంటది, కళ్ళతో చూస్తుంటాం గానీ, మన దేహం ఏమవుతుందంటే అది రెస్ట్ తీసుకుంటుంది ఒక్కొక్క సందర్భాల్లో. అప్పుడు సడెన్‌గా మనం లేవాలనిపించినప్పుడు లేవలేం. మీరు ఒక్కొక్కసారి ఎప్పుడైనా గూడా మీరు చెవి ఇలా పెట్టుకొని నిద్రపోండి. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత మీకు మెలకువ రాంగానే కొంత సమయం ఈ చెయ్యి పని చేయనట్లుగా మీకనిపిస్తుంది. మీరెప్పుడైనా ఇది మీరు అనుభవించారో లేదో తెలీదు. కొద్దిసేపు ఈ చెయ్యి పని చేయకోకుండా ప్రవర్తిస్తుంది. సో, ఇలాంటి సంభవాలు గూడా జరుగుతాయి. సో, ఇది ఆహ్, ప్రాపర్ బాడీ ఆహ్, రెస్ట్ లేనటువంటి సందర్భాలలో జరుగుతాయి. రెండోది చెట్లు కాడ పడుకునే వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఎక్కువ ఆలోచన చేసే వలన కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనల వరకు లేదు గానీ, రెస్ట్ లేనందువలన ఇది ఎక్కువ జరుగుతుంది. ఆలోచన లేకపోతే ఆలోచనలు ఎక్కువ చేస్తున్నటువంటి వారికేంటనంటే వాళ్ళకి ఆహ్, ఆహ్, ఫిజికల్‌గా ప్రెజెంట్ ఉంటారు గానీ, మెంటల్‌గా యాబ్సెంట్ ఉంటారు. అలా జరుగుతుంది గానీ, ఇలా జరగాలి అనంటే 2 కారణాలుంటాయి. ఒకటి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ దీని వలన. ఎందుకనంటే మనకు తెలీదు గదండీ. చుట్టుపక్కల ఏ పనులు జరుగుతున్నప్పుడు కూడా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంటుంది. మనకది తెలియకోకుండా దానినే మనం తీసుకుంటుంటాం బాడీలో. అలా తీసుకున్నప్పుడు కూడా బాడీ అలా బిహేవ్ చేస్తుంటది. కొంతమంది పడుకున్నప్పుడు ఆహ్, సడెన్‌గా లేసి అరిచి కూర్చుంటారన్న. హ్మ్. అది కూడా దీనికి సంబంధించిన విషయమేనా? లేకుంటే ఆ! అది వాళ్ళ ఆలోచనలకు సంబంధించింది. అదేం దెయ్యం వచ్చి వాళ్ళనేం పట్టుకోవడం ఏం లేదు. పట్టుకుంటే వాళ్ళు బతుకుతారా చెప్పండి? బ్రతకడం జరగదింక. ఓకే. అన్న మరి నెక్స్ట్ క్వెషన్ అన్న, నాలుగో క్వెషన్. ఓకే. అదేంటంటే కొంతమంది చిన్న పిల్లలు ఒక విచిత్రంగా బిహేవ్ చేస్తారు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు మాదిరి మాట్లాడడం కానీ, అన్‌యూజువల్ థింగ్స్ చేయటం కానీ, లేకుంటే ఒక విచిత్రంగా ప్రవర్తించడం కానీ చేస్తారు చిన్న పిల్లలు. హ్మ్. మరి ఆ విషయం ఏంటి? అదే అండి. నేను చెప్పాను గదా! ఇయన్నీ గూడా సైకియాట్రిక్ డిసార్డర్స్ యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. ఓకే. పిల్లలలో కొంతమందికి అడ్వాన్స్డ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. బ్రెయిన్ అడ్వాన్స్డ్‌గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు కొంతమంది పిల్లలు ఆహ్, ప 10 సంవత్సరాలకే, 12 సంవత్సరాలకే మరి వాళ్ళ డిగ్రీ కూడా పూర్తి చేసినటువంటి పిల్లల్ని మీరు చూస్తారు. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళ మైండ్ కాస్త అడ్వాన్స్డ్‌గా డెవలప్ అవుతుంది. సో, వాళ్ళ బిహేవియర్ గూడా అలాగే అడ్వాన్స్డ్‌గా డెవలప్ అవుతుంది. ఏందిరా ఇంత చిన్న పిల్లోడేంది ఇంత పెద్దోడిలాగా ప్రవర్తిస్తున్నాడా అని కొంతమందిని ఆ! చూసి మనం అంటుంటాం. హ్మ్. అది మార్పనేది అది దెయ్యం వలనో, అపవాది వలనో జరిగింది గాదు గానీ, అది మెంటల్ డెవలప్‌మెంట్ అంతే. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అలా ఉంటుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అలా ఉంటాయి. దానికి సంబంధించిందే తప్ప అది దయానికి సంబంధించిందేం గాదు. సమ్ స్పెషల్ పవర్స్ కానీ, స్పెషల్ క్వాలిటీ. ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. వాళ్ళ బ్రెయిన్ కాస్త అడ్వాన్స్డ్‌గా డెవలప్ అవుతుందంతే. వాళ్ళకేం పవర్స్ ఏదో సెపరేట్‌గా ఇచ్చాడో, లేదంటే అపవాదొస్తే అలా జేస్తున్నారని గాదు. కాస్త వాళ్ళ బ్రెయిన్ అడ్వాన్స్డ్‌గా డెవలప్ అయి ఉంటుందంతే. ఓకే. అది కాదు. దీనికి సంబంధించిందే గానీ వేరే వేరే దయ్యము ఇంక వేరే ఇట్లాంటివి. ఏం లేదండి. వాళ్ళకేం పవర్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డెవలప్‌మెంట్ మీదనే ఉంటుందది. ఓకే. మళ్ళీ ఆరో ప్రశ్న ఇది మాట మంత్రము హ్మ్. మరి ఉన్నాయా? ఎవరైనా వారి వస్తువులేమన్నా తీసుకొని వెంట్రుకలు కానీ, బట్టలు కానీ హుహు. తీసుకొని మంత్రం చేస్తే అది వాటిని తీసుకున్నవి వారి మీద పనిచేస్తాయా? అది జరగదన్నా. యాక్చువల్‌గా ఈ మాట మంత్రం అనేటువంటిది మరి చాలా కాలం నుండి వస్తున్నటువంటి డిబేట్ ఇది. హ్మ్. హ్మ్. క్రైస్తవులలో గూడా చాలామంది దాన్ని నమ్మేవాళ్ళున్నారు. మేము జేశామండి అనేవాళ్ళు గూడా ఉన్నారు. దీంట్లో 2 విషయాలున్నాయండి యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. అవి నిజంగా వాస్తవానికి జరగవు. ఎందుకనంటే అవసరమైతే గావాలంటే మన ఇంటికిలేద్దాం, ఇంకేం గావాలన్నా ఇద్దాం అలా జేసేవాళ్ళం.
కానీ వాళ్ళు చేయలేరు. ఇది ఒక పెద్ద పాఠమే ఉంది యాక్చువల్లీ మనకి. నేను క్లుప్తంగా చెప్తాను. ఓకే అండి. వీళ్ళేం చేస్తారు మెయిన్‌గా అంటే మీకు స్లో పాయిజన్స్ గురించి ఐడియా ఉంటుంది. స్లోగా ఒక మనిషిలోనికి ఇదే. సో, వీళ్ళేం చేస్తారు అనంటే ఏదో మంత్రాల వలన అలా చేస్తారు అనంటే అది మంత్రాల వలన జరగదు. వీళ్ళేం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఏదో ఒక ఆహ్, ఏదో ఒక ఛానెల్ ద్వారా ఆ పాయిజన్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నారనుకోండి. ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఒక పెళ్ళిళ్ళకో, దేనికో ఒకటి పిలిచినప్పుడు ఏదో ఒక మాట సందర్భంలో ఆ మందుని కలిపేస్తారు. అవి స్పెషల్‌గా ఉంటాయి. కాబట్టి ఈ మందులు కలిపి లేదా ఏదో ఒక రీతిగా ఆహ్, దానిలోనికి ఇంజెక్ట్ చేయడానికి ఆ వ్యక్తిలోనికి ఇంజెక్ట్ చేస్తారు. అది స్లో చేసిన పాయిజన్. తరువాత వారిలో ఆ మార్పులు సంభవించడానికి ప్రారంభమవుతుంది. అంతే తప్ప వాళ్ళేమి ఇది గాదు. కాకపోతే ఏంటంటే మీరు కొన్ని క్రైమ్ స్టోరీస్ మీరు కొద్దిగా రిలేటెడ్‌గా యూట్యూబ్‌లో కొన్ని క్రైమ్ స్టోరీస్ స్టడీ చేయండి. దాంట్లో చాలామంది ఆహ్, వ ఎవరినైనా చంపాలనుకున్నప్పుడు ఇదే ప్రొసీజర్‌నే ఫాలో అవుతారు. ఒక ఒక కెమికల్‌ని వాళ్ళేం జేస్తారనంటే ఇస్తారు వ్యక్తికి. ఎందుకనంటే వెంటనే చనిపోయాడనుకోండి, అప్పుడు డౌటొచ్చేస్తుంది. ఎవరు చంపేసారని డౌటొస్తుంది. కానీ నిదానంగా అనారోగ్యం పాలయ్యి కాస్త వీక్ అవుతూ చనిపోయారనుకోండి. అది స్లో పాయిజన్ వల్ల జరుగుతుంది. కానీ ఎవరికీ అనుమానం రాదు. ఏదో ఒక రోగమొచ్చిందేమో సో, కాబట్టి ఇలా అయింది. కాస్త మీరు యూట్యూబ్‌లో మీరు కొన్ని క్రైమ్ స్టోరీసు మరి స్టడీ చేయండి. దీని గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఒక మందు లాంటిది వాళ్ళిస్తారు. అదేం జేస్తుందంటే ఆ వ్యక్తిని ఒక్కొక్క రోజుకి వీక్‌గా చేసి ఆ మనిషి ఒకరోజు చనిపోయేటట్టుగా జేస్తుంది. దీనికి వాళ్ళు కొన్ని మరి లక్షలో, వేలలో, మరి కోట్లో తీసుకుంటారు. ఆహ్, పర్సనాలిటీని బట్టి అంటే వ్యక్తిని బట్టి. సో, అది ఎంట్రుకలివ్వడం ద్వారానో, లేదంటే మన మరి బట్టలివ్వడం ద్వారానో, ఏదైనా మన ఒంటి మీద ఉన్నది ఏదైనా ఇవ్వడం ద్వారానో, ఇవన్నీ కూడా చేస్తారంటే వాళ్ళది చేయలేరు. సో, మీరు అపోస్తల కార్యములు ఇందాకలే చదివారు 19వ అధ్యాయంలో. మీరు లాస్ట్‌కొస్తే అదే ఉంటుంది. అప్పటికి ఆ మాట మంత్రాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ గూడా ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకాలన్నీ తీసుకొనొచ్చి పౌలు గారి ఎదుట కాల్చేసినట్లుగా ఉంటుంది. అంటే దీంట్లో ఏం పవర్ లేదు. మేము ఇంతవరకు మ్యాజిక్ చేసుకొని బతికాము. మరి ఈయనే సరైనోడు అని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ పని జేశారు. కాబట్టి ఈ మాట మంత్రం అనేటువంటిది గూడా అది జరగదు గానీ, దానికి వేరే కారణాలున్నాయి. ఓకే అన్న. థాంక్స్ అన్న. ఇంకా చివరి ప్రశ్న అన్న. ఓకే. ఏంటంటే వాస్తు అన్న. ఆ! వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలా? లేకుంటే వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోకపోతే చాలా నష్టాలు జరుగుతున్నాయి. అనారోగ్యం ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యం కానీ, మరి లాభం రాకపోవటం కానీ, ఉద్యోగం రాకపోవటం కానీ, అంటే బయట వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, అవును. మీరు వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోలేదు. మీ ఇల్లు వాస్తు ప్రకారంగా లేదు. ఈశాన్యంలో ఉండేది మరి ఈశాన్యం లేదు. ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇది ఆ! బైబిల్ చిట్టు ప్రకారమా అనేది? అంటే వాస్తు ప్రకారంగా మనం కడితే మనకేదో డబ్బులొచ్చేస్తాయి. మనమేదో రిచ్ అయిపోతామని కాదు గానీ, ఇప్పుడు వాస్తు ప్రకారంగా కట్టుకున్న వాళ్ళు చాలామందున్నారు. మరి వాళ్ళు గూడా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు గూడా చాలామందున్నారు. వాస్తు అసలు ఏంటి? వాస్తు అంటే ఏంటంటే, మన డైరెక్షన్స్ మనము ఏ రూము ఎక్కడెక్కడ ఉండాలి? మన ఎంట్రన్స్ ఎలా ఉండాలి? ఏ డైరెక్షన్‌లో ఉంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది ఇల్లు అని చెప్పడమే వాస్తు. అది అది ఆహ్, ఏ మతానికి సంబంధించిన విషయం ఏం కాదది. సో, వాస్తు ద్వారా ఏమవుతదనంటే వెంటిలేషన్స్. మనకు మెయిన్‌గా ఇంటి వెంటిలేషన్ బాగా చక్కగా కుదురుతుంది. అంటే గాలి చక్కగా లోపలికి రావడం, ఎండ బాగా రావడం. ఇప్పుడు మనం జూస్తే ఈ స్లమ్ ఏరియాలలో గాని కొన్ని కొన్ని ప్రాంతాలలో చాలా ఇరుకిరుగ్గా కట్టేసుకుంటారు ఇల్లులు. కనీసం ఎండ గూడా లోపలికి రాదు. కనీసం మంచి గాలి గూడా ఇంటి లోపలికి రాదు. అప్పుడు అలా రానప్పుడు ఏమవుతుంది అంటే కాయలలు ఆటోమేటిక్‌గా కాయలు పడడం ప్రారంభమవుతది. ఆరోగ్యం. పిల్లలు గాని, పెద్దలు గాని. కారణం ఏంటనంటే సరైన వెంటిలేషన్ లేక. ఎండ రావడానికి, గాలి రావడానికి వీలు లేనందువల్ల. కాబట్టి వాస్తు ఏం చెప్తదనంటే మీరు ఏ డైరెక్షన్‌లో కట్టుకుంటే ఈ పలానా ప్లేస్‌లో అయితే ఏ డైరెక్షన్ నుంచి గాలి ఎక్కువొస్తుంది. సో, ఏ రూమ్స్ ఎక్కడుంటే మీకు మంచిది. మీ ఇంట్లో ఉండేటువంటి చెడు గాలి బయటికి ఎలా వెళ్తుంది అనేది చెప్పడమే వాస్తను. కాకపోతే దానిని రిలేట్ చేసుకొని నేనేదో రిచ్ అయిపోతాను, మాకు బాగా డబ్బులొచ్చేస్తాయి అనేది గాదు గానీ, వాస్తు ప్రకారంగా లేకపోతే కాయిలా పడడం అయితే అది వాస్తవమే. అదొక సైంటిఫిక్ రీజన్ అంతే. అది సైంటిఫిక్ అన్నది. సైంటిఫిక్ అది.
సో, వాస్తు అనేది సైంటిఫిక్‌గా ఒక ఇల్లుని ఎలా కట్టడం అనేది. ఆ! దాని ద్వారా మనకు ప్రయోజనాలేంటి. అంతే తప్పనిస్తే దాని ద్వారా మనకి మనం ధనవంతులైపోతాం అనేది, డబ్బు బాగా వచ్చేస్తుందనేది అయన్నీ కూడా అవి వాస్తవం గాదు యాక్చువల్‌గా. అంటే అప్పట్లో ఈ వాస్తుకు సంబంధించిన వాళ్ళు జనాల్ని మాయ జేయడానికి, మోసం జేయడానికి అలా జెప్పి కట్టించేవాళ్ళు. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇలా జెపితే కాస్త మా వాస్తు చూసే వాళ్ళకి కాస్త లాభం వస్తుందని కొద్దిగా అలా స్టోరీస్ క్రియేట్ జేశారే గానీ, వాస్తు అనేది బేసికల్‌గా ఒక ఇల్లు సైంటిఫిక్‌గా ఎలా కట్టాలనేదే. దానికి మించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మన కిచెన్ ఉంది. కిచెన్‌కి ఎప్పుడు పొగ వస్తుంటది కాబట్టి అది బయట వెంటిలేషన్ ఉండే అవును. స్థలంలో అది మనకి ఎంట్రన్స్‌లోనే ఉండాలి. సో, బయటకి ఆ! వెళ్ళడానికి ఇప్పుడు ఎంట్రన్స్‌లో ఉన్నదంటే ఏదైనా ఒకవేళ గ్యాస్ పేలినో, లేదంటే ఏదైనా మంటలు లేచినా గూడా బయటికి వెంటనే వెళ్ళిపోతది. అలాగే ఆవిర్లు ఎక్కువగా వస్తుంటది గదా! వంట చేసేటప్పుడు. ఈ ఆవిర్లంతా బయటికెళ్ళిపోవాలనంటే మనకు మంచి వెంటిలేషన్ ఉండాలి. ఒక క్లోజ్డ్ వెంటిలేషన్ ఉండాలి. కిచెన్‌లో కూర్చొని చేస్తే వీళ్ళకి ఆ చెమటలు పట్టి చచ్చిపోతారు పాపం ఆడోళ్ళు. చచ్చిపోతారు. ఇంకా ఆ పొగంతా ఇంటి లోపలికొచ్చేస్తుంది. అవును. అలా అందుకనే బట్ దీనిని పిక్చరైజ్ చేయడమే వాస్తు. అంతే తప్పనిస్తే ఇంక వేరే దానికేం స్పెషల్ పవర్స్ ఏం లేవు. ఓకే అన్న. చాలా చక్కగా చెప్పారు. అన్ని ప్రశ్నలకి దాదాపు 7 ప్రశ్నలకి. పిల్లరా మీరు అడిగిన వారెవరో మరి వాళ్ళు అందరికీ జవాబు దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకింకా మీరు ఎవరైనా క్లారిఫై కాలేదన్నా గూడా నేను ఒకసారి ఎప్పుడైనా చర్చ్‌కొచ్చినప్పుడు మీరు డైరెక్ట్‌గా అడగండి. అప్పుడైనా గూడా నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఈ పాఠం మాకెప్పుడో బుర్రలలో నిండిపోయింది. కాబట్టి ఇది దీనికి సంబంధించి ఏ ప్రశ్న మీరు అడిగినా గూడా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఎనీ ఓకే. టైమ్ ఎప్పుడు అడిగినా గూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడనే గాదు తర్వాత అడుగుదాం అనుకునే వాళ్ళు గూడా కొంతమందుంటారు. తర్వాతైనా అడగండి ఇబ్బందేం లేదు. ఓకే ప్రియులారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని మరి ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరి మాకు ఇంతవరకు తోడుగా ఉండి, మీరు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను నా తండ్రి మేము వెలికి తీసి ఆలోచించడానికి మీరు చూపినటువంటి ధన్యత కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా నా తండ్రి మరి భిన్నమైనటువంటి ఆలోచనలతో చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వాళ్ళకి తెలియకపోయినా, విస్తారమైనటువంటి మాటలతో నా తండ్రి వ్యర్థులైపోయిన ప్రభా, వారి జీవితాలను నాశనం వైపు నడిపించుకుంటున్నారు. కానీ మాకైతే మీరు జ్ఞానాన్నిచ్చి, మరి మరణించిన తర్వాత ఏమి సంభవించబోతుందో, దాని కొరకు భూమి మీద మేము ఎలా సిద్ధపడాలో నా తండ్రి మీ మాటల ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా. భూమి మీద మాకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో నా తండ్రి, మీకిష్టలుగా మేము బ్రతికితే, మరణించిన తర్వాత మీ కుమారుని యొక్క రాకడలో మేమందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని, మరి ఎల్లప్పుడూ అక్కడ సంతోషంగా బ్రతుకుతామని నా ప్రభువా మీరు మాటిచ్చారు. ఎందరైతే భూమి మీద మీకు అవిధేయులై ఉంటారో వారందరూ కూడా మరి పాతాళ లోకంలోనికి త్రోసివేయబడి, మరి శాశ్వత కాలం బాధను అనుభవిస్తారని మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి నా తండ్రి. కాబట్టి శ్రేష్టమైనటువంటి మీ లోకాన్ని నా తండ్రి మేము స్వతంత్రించుకునేటువంటి ఆలోచనలు కలిగిన వారమై భూమి మీద బ్రతుకుటకు సాయం చేసి నడిపించండి. మరి అనేక మందికి ఈ సత్యాలను తెలియపరిచిన ప్రభా, కొందరినైనా రక్షించేటువంటి పనిలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాం. మరి ఇంతవరకు ఆన్‌లైన్ క్లాస్ ద్వారా మరి మీ మాటలు విన్న మీ బిడ్డలను బట్టి నా ప్రభా, మరి సంతోషిస్తూ మీ మాటలు వాళ్ళకి అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. మరి మీ మాటలో ఉన్నటువంటి సత్యాలు వాళ్ళకి అర్థమయ్యాయని నేను భావిస్తుంటున్నాను నా తండ్రి. విన్నవారు నా తండ్రి చక్కగా ఈ పాఠాలను ఆలోచించి, మరి అనేక మందికి నా ప్రభా ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను ప్రకటించుటకు నా ప్రభా మీ బిడ్డల యొక్క ఆలోచనలను, మనోనేత్రాలను మీరు వెలిగింపచేయమని కోరుకుంటున్నాం. మరి ప్రత్యేకించి సంఘాన్ని మరి చక్కగా నడిపిస్తున్నటువంటి అయ్యగారిని, అలాగే శామన్న గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని, ఇంతవరకు బిడ్డలకు తోడుగా ఉండి, వారి ఆరోగ్య విషయంలో, వారి పనుల విషయంలో నా తండ్రి, మరి సువార్త పని విషయంలో అన్నిట్లో నా ప్రభా మీ బిడ్డలకు తోడుగా ఉండి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి రాబో దినాలలో తండ్రి ఈ బిడ్డల పట్ల మీ సంకల్పం ఏమై ఉంటుందో దానిని నా ప్రభా ఈ బిడ్డల ద్వారా మీరు జరిగించమని కోరుకుంటున్నాం. అనేక మందికి రక్షణార్థమై మేము ఉండాలని నా ప్రభా మీరు సంకల్పించారు కనుక, ఆ పనిలో మేము ఉంటుండగా నా తండ్రి అపవాది ద్వారా ఎలాంటి అతడి కుతంత్రాలకు మేము గురికాక, అపవాది యొక్క శోధంలోనికి మేము పడక నా ప్రభా తండ్రి, ఎల్లవేళ నా తండ్రి మెలకువగలిగిన వారమై,
మరి ప్రతి సందర్భంలో మీ వాక్యంలో ఉన్నటువంటి నా తండ్రి ప్రతి విషయాన్ని మేము ఆలోచిస్తూ వాటిని అనుసరించి మేము నడిచి నా ప్రభావ మీ యొక్క రాజ్యాన్ని గొప్పగా కట్టడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి మేమందరం ఐక్యముగా ఉండి మీ పనిని ముందు కొనసాగించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను నా తండ్రి. మరి అనారోగ్యంతో నా తండ్రి బాధపడుతున్నటువంటి బిడ్డలు, మరి వారి జీవితాలలో కష్టాలతో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు నా ప్రభు అనేక మంది ఉన్నారు. వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారముగా నా తండ్రి వారి విషయాలలో మీరు ఏమైతే జరిగించాలని ఆలోచిస్తున్నారో, మీ మహిమ కొరకు ఏదైతే మీరు జరిగిస్తారో వాటిని అన్నిటిని కూడా మీరు జరిగించమని కోరుకుంటున్నాం నా తండ్రి. ఇంత చక్కని అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకై మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే నా తండ్రి మరలా మేమందరం కూడా ఈ విధంగా మీలో కూడి నా ప్రభా తండ్రి మీరు ఆనందించేటువంటి ధన్యత భాగ్యము మరొక తరుణాన్ని మీరు మాకు ఇస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.